ఓకే. సో ఈ యొక్క బైబిల్ స్టడీకి మమ్మల్ని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు మనము ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఆదికాండము 23వ అధ్యాయము 3వ వచనం వరకు మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అనేక సత్యాలు, అనేక గొప్ప మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రైట్. సో ఈ రోజున మనము 23వ అధ్యాయము 4వ వచనం నుంచి మనకు ఆ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఈ 23వ అధ్యాయం మొదటి 3 వచనంలో ఏం చూసామో, శారా మృతి పొందుట గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. శారా మరణం నుండి ఒక విశ్వాసి ఏమి నేర్చుకోవాలో అనేక విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ఆమేన్, రైట్. మరణించినటువంటి ఒక శారాని పాతిపెట్టడానికి స్థలం కావాలి. అబ్రహాము పరివాసిగా ఉన్నాడు. ఎందుకంటే తన ప్రాంతం నుంచి, తన దేశంని వదిలిపెట్టి, తన యొక్క స్వజల్ని వదిలిపెట్టి దేవుడు చూపించినటువంటి చోటుకు వచ్చాడు. అనగా తనది కాని చోటుకి దేవుడు చూపించిన చోటుకి వచ్చి ఉన్నాడు. కానీ మరి అబ్రహాము ఉన్నటువంటి ఆ దేశంలో తనదంటూ ఒక స్థలము లేదు. ఇప్పుడు చనిపోయేటువంటి తన భార్యని పాతిపెట్టుకోవడానికి ఒక స్థలం కావాలి. కాబట్టి ఆ స్థలం విషయమై అబ్రహాము ఒక మనవి చేస్తున్నాడు. దాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. 3-4 వచనాలు చూద్దాం. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈవుడని అడుగగా, అబ్రహాము లేచి తనకు విన్నపాన్ని తెలియజేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ఎవరితో? హేతు కుమారులను చూచి. హేతు కుమారులు అనే పదాన్ని గమనించాలి. ఇంతకీ ఈ హేతు కుమారులు ఎవరు? అబ్రహాము వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ హేతు కుమారులు ఎవరు అని బాగా ఆలోచిస్తే, నోవాకు ఉన్నటువంటి 3 కుమారులలో హాము అనే ఒక కుమారుడు ఉన్నాడు. హాము. ఆ హాము ఒక 2వ కుమారుడు కానాను. గట్టి చెప్పాలి, ఎవరు? హాము ఒక కుమారుడు కానాను. కానాను ఒక 2వ కుమారుడు పేరు హేతు. నోవాహు ఒక కుమారుడు పేరు వచ్చేసి హాము. హాము కుమారుడు కానాను. కానాను ఒక 2వ కుమారుడు పేరు వచ్చేసి హేతు. కాబట్టి అబ్రహాము హేతు కుమారులతో మాట్లాడుతున్నాడు అంటే ఈ హేతు కుమారులు ఎవరంటే నోవాహు మునిమని వాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు. వారితో అబ్రహాము మాట్లాడుతూ ఆ విన్నపాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మీ మధ్య నేను ఏ విధంగా ఉన్నాడంట? పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. అబ్రహాం అంటున్నాడు, మీ మధ్య నేను పరదేశిగాను పరివాసిగాను ఉన్నాను. దాని అర్థం ఏంటి? పరదేశిగా ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే తనది కాని దేశంలో ఉన్నాడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాడా? తనది కాని ఒక భూమిని వదిలిపెట్టి, స్వజలను వదిలిపెట్టి మరి ఇంకొక దేశంలో ఉన్నాడు కాబట్టే నేను పరదేశిని అని మాట్లాడుతూ ఉన్నాడా? అబ్రహాం ఒక ఉద్దేశం ఏమంటే దేశంలో కాని దేశంకి వచ్చాడు కాబట్టి పరదేశం చెప్పట్లేదు. కానీ అబ్రహాం ఒక ఆలోచన, అబ్రహాం ఒక మనస్తత్వం ఎలా ఉందంటే తాను భూమి మీద ఎక్కడ జీవించినప్పటికీ కూడా నేను భూమి మీద పరదేశిని అన్న భావన అబ్రహాంలో ఉంది. హల్లెలూయా. అండ్ ఈ యొక్క భూమి ఎక్కడ చాలామంది ఎలా ఉన్నారంటే ఈ భూమి శాశ్వతం అనుకుంటుంటారు. కానీ నీకు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా, నువ్వు ఎంత సంపాదించినా అది నువ్వు ఒక రోజు దాన్ని వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే ఈ భూమి శాశ్వతముగా నీది కాదు. నువ్వు కొన్నంత మాత్రాన శాశ్వతముగా అది నీదైపోదు. లేవియాకాండము 25వ అధ్యాయం 23వ వచనంలో మోషే కూడా ఈ భూమి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమని? భూమిని శాశ్వత విక్రయముగా చేయకూడదు, అనగా శాశ్వతంగా విక్రయించకూడదు. ఆ భూమి నాదే. ఎవరిదట? ఆ భూమి నాదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భూమి నాది. ప్రభు అంటున్నాడు ఈ భూ ప్రజలందరూ కూడా ఎలాంటి వారట? భూమి మీద పరదేశు లాంటి వారే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా ఇదే విషయమై మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. ఏమంటున్నాడు?
మా పితరులందరి వలె మేమును నీ సన్నిధి అతిథులమును పరదేశులమై ఉన్నాము. ఏమంటున్నాడు? అయ్యా, మీ సన్నిధిలో మేము పరదేశులుగా ఉన్నాం, మేము అతిథులుగా ఉన్నాం. మా భూమి నివాస కాలము నీడ అంతయు అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు లేడు. దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పరదేశు లాంటి వాడే. కాబట్టి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోగలగాలి. మనము ఈ భూమి మీద ఎంత ఆస్తి కలిగి ఉన్నప్పటికీ, మనం సంపాదించినప్పటికీ మనము పరదేశులమే. ఒక రోజున ఈ యాత్ర ముగించి ప్రభు సల్లాకు చేరవలసిన వారమే ఆ సంగతి మనం గుర్తించగలగాలి. హల్లెలూయా. మీరు బాగా గమనించినట్లయితే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ మీరు బాగా చూసినట్లయితే వాళ్ళలో ఎవరు కూడా శాశ్వతమైన నివాసంలో కాపురం ఉండలేదు. వారు ఎప్పుడు కూడా గుడారాలోనే కాపురం ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు గుడారాలోనే, వాళ్ళు ధనవంతులు అయినప్పటికీ కూడా గుడారాలోనే కాపురం ఉన్నారు అనే విషయాన్ని నా దృష్టి ఆకర్షించింది. అంటే డబ్బులున్నాయి, ఇల్లు కట్టుకోవచ్చు, డబ్బులున్నాయి, మంచి మేడగది కట్టుకోవచ్చు, డబ్బులున్నాయి, ఎంతో సంపాదించారు కదా, ఎంతో బిల్డింగ్లు లేపి ఉండొచ్చు. కానీ వారి జీతకాలం అంతా కూడా గుడారములోనే గడిపేశారు. ఇది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు దీనికి ఒక తాళం హెబ్రీ 11వ అధ్యాయం 9-10 వచనాల్లో కనిపించింది. హెబ్రీ 9వ అధ్యాయము 9-10 వచనాలు. వై దే డ్వెల్ట్ ఇన్ టెంట్స్. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాళ్ళకి అంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఎందుకు గుడారంలో కాపురం ఉన్నారు? హెబ్రీ 11వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబును వారును గుడారములలో నివసించుచు, గమనిస్తున్నారా ఎక్కడ నివసిస్తున్నారు? గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై ఉండిరి. అంటే వాగ్దాన దేశంలో ఉన్న ఇంకా పరదేశులుగానే జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నెను. దేనికి సొంత చెప్పండి ఒకసారి. కాదు, వాగ్దాన దేశంలో ఉన్న అబ్రహాం ఒక చూపు తను ఉన్న పట్టణం మీద కాదు, ఉండబోవు పట్టణం మీద దృష్టి పెట్టి ఉన్నాడు. ఈ రోజున అబ్రహాం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే అబ్రహాము ధనవంతుడైన తను ఉండబోవు పట్టణం మీద దృష్టి పెట్టాడు. అబ్రహాము ఆస్తిపరుడైన, అబ్రహాముకు పలుకుబడి ఉన్న, అబ్రహాం ఉన్నతమైన జీతము జీవిస్తున్న ధనవంతుడైనటువంటి అబ్రహాము తన ధనం మీద కంటే, తన ఆస్తి మీద కంటే, తన పట్టణం మీద కంటే, ఆ వాగ్దాన దేశం మీద కంటే ఎక్కువగా దృష్టి రాబోవు ఆ పట్టణం మీద దృష్టి నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. న్యూ టెస్టమెంట్లో ప్రభు ఒక మాట చెప్పాడు, ధనవంతులు ఒంటె సూది బెజ్జలో దూట సులభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జలో దూరుట సులభము అని ప్రభు చెప్పినాడు. కారణం ఏంటంటే ధనవంతుడు ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అంటే దేవుడు ధనవంతుడికి వ్యతిరేకస్తుడు కాదు, దేవుడు ధనము కలిగి ఉండడానికి వ్యతిరేకస్తుడు కాదు. అయితే సమస్య ఎక్కడంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు, నీ హృదయము అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి తెలియకుండానే ధనవంతుల యొక్క దృష్టి, తమ నమ్మకము, భరోసా అంతా కూడా ధనం మీదనే మలుతుంది. కానీ అబ్రహాం లాగా మనం ఉన్నట్లయితే ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇవి అల్పమైనవి, నా చూపంతా కూడా పరలోక పట్టణం మీదనే ఉన్నది అని మనం నిర్ణయించుకుంటే ఆ జీతము చాలా ధన్యకరమైంది. హల్లెలూయా. ఒక నిజంగా ధనవంతులు పరలోక రాజ్యం పోవడం అసాధ్యమైతే ఈ పాటికి అబ్రహాం నరకంలో ఉండాల్సింది. అంతే కదా? వాక్యానికి వాక్యమే జవాబిస్తుంది కదా. దేవుడు ఒక చోట ఒక రకంగాను, ఇంకో చోట ఒక రకంగా చెప్పడు. ఒక నిజంగా ధనవంతుడు నరకంలో పడతాడు అంటే అన్న మాట వాస్తవమైతే ఈ ప్రకారంగా అబ్రహాం నరకంలో ఉండాలి, ఈ ప్రకారము యోబు నరకంలో ఉండాలి, ఇస్సాకు లాంటి వారు, యాకోబు లాంటి వారు, దావీదు మహారాజు లాంటి వారు, సొలొమోను అంతకంటే గొప్పవాడుగా నరకంలో ఉండాలి కదా. వీళ్ళు ఎవరు కూడా నరకంలో లేరు. కారణం ఏంటంటే వారు ఆస్తి ఐశ్వర్యం అంతా కలిగినను కూడా వారి చూపంతా కూడా ఎలా ఉంది? రాబో పట్టణం మీద ఉంటూ దాని దృష్టి నిలుపుతూ వాళ్ళు పరదేశులుగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ నేర్చుకోవాలి. ఈ లోకంలో మనమంతా కూడా పరదేశులు లాంటి వారమే. ఆమేన్. కాబట్టి నీ భరోసా, నీ నమ్మకము ఇక్కడ ఉన్న వాటి మీద నువ్వు ఉంచవద్దు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 20వ వచనంలో పౌలు రాస్తున్నాడు ఏమని? మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. దేనికోసం చెప్పండి. హల్లెలూయా. మన సిటిజన్షిప్ ఏంటి? మన భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ పౌరసత్వం ఉంది. కానీ మన అసలు పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం ఉంది. చెప్ప నేను
హెవెన్లీ సిటిజన్. ఇండియన్ సిటిజన్ కాదు, హెవెన్లీ సిటిజన్. హల్లెలూయ. ఆ పరలోకపు పౌరసత్వము గలవాడని. హల్లెలూయ. కాబట్టి సిటిజన్గా నువ్వు ఉన్నావంటే నీ పట్ల భారతదేశము సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటుంది, అవునా లేదా? దేవునికి స్తోత్రం. ఇంకెంతగా దేవుని రాజ్యంలో ఒక పౌరుగా ఉన్నటువంటి నీ పట్ల దేవుడు ఎంత బాధ్యత తీసుకొని ఉంటాడు. ఆమేన్. మన పరిస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసు అను రక్షకుని కొరకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. కాబట్టి మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది. కాబట్టి మనం ఎన్ని కలిగి ఉన్నా దృష్టి ఎప్పుడు కూడా మనకున్న వాటి మీద ఉండకూడదు. జీతం మీద, ఆదాయం మీద, రాబడి మీద, మనకున్న ఏమంటే సంపద మీద ఏమాత్రం కూడా దృష్టి మనకూడదు. అవన్నీ కలిగి ఉండొచ్చు కానీ వాటిని మనం ప్రేమించకూడదు. మొదటి యోహాను 2వ అధ్యాయము 15-17 వచనాల్లో యోహాను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి, కలిగి ఉండకూడదు అని చెప్పట్లేదు. ఏమన్నాడు? ప్రేమించొద్దండి. ధనం కలిగి ఉన్నారా? కలిగి ఉండండి, కానీ దాన్ని ప్రేమించకండి. ఐశ్వర్యము కలిగి ఉండకూడదు అంటున్నాడా? కలిగి ఉండాలి, కానీ దాన్ని ప్రేమించకండి. అర్థమవుతుందా? ఈ లోకంలోనూ దాని యొక్క ఉన్న వాటైనను కూడా దాన్ని ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ద మనీ. డబ్బుకి దేవుడు వ్యతిరేకస్తుడు కాదు, కానీ డబ్బు పట్ల ఉన్నటువంటి వ్యామోహము, ఆపేక్ష ఉంది చూసారా, దానికి దేవుడు వ్యతిరేకస్తుడుగా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి. నేను అబ్రహాము వలె పరదేశిగా ఉన్నాను. హల్లెలూయ. కొంత చూడండి, నాకు ఈ భూమే చాలయ్యా, నాకు నా భూమి మీద ఉంటేనే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని భూమే శాశ్వతం అన్నట్టుగా బతికేస్తుంటారు. దేనికోసము నువ్వు ప్రయాసపడుతున్నావో అదంతా కూడా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. కాబట్టి దాని మీద ఎక్కువగా మనసు పెట్టి నీ సమయము, నీ టైం, టాలెంట్ అండ్ ట్రెజర్స్ దాని మీద నువ్వు పెట్టాక దేని బిడ్డారా. ఎందుకంటే దానికంటే ఉన్నతమైన వాని మీద మనము దృష్టి పెట్టి ఉండాలి. మీకు విషయం తెలుసా? న్యూ టెస్టమెంట్లో ఒక మాట రాయబడి ఉంది, ప్రతివాని పని పరీక్షించబడుతుందట. ప్రతివాని పని పరీక్షించబడుతుంది, అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది. కొయ్య గడ్డి కాలిపోతుందట, ఏది నిలబడుతుందో అది దానికి బహుమానం ఇవ్వబడుతుందట. దేవుడు నిజముగా నీ పనిని పరీక్షిస్తే, అగ్నిలో పరీక్షిస్తే నీ పని నిలబడుతుందా? దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసము కష్టపడుతున్నావో అది నిలబడుతుందా, కాలిపోతుందా? కాలిపోయే వాటికి, తొలగిపోయే దానికోసం ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు? కాబట్టి మన దృష్టి ఎక్కువగా దేని మీద ఉండాలంటే ఒక సంబంధమైన వాటి మీద మనం నిలపాలి. ఆమేన్. హల్లెలూయ. సో బంగారు తీసుకెళ్ళి గోల్డ్ షాప్కి ఇస్తే ఆ గోల్డ్ షాప్ వాడు ఏం చేస్తాడు? తూకం వేసి వెంటనే తీసుకోడు, దాన్ని కరిగిస్తాడు. కరిగించి ఏది ఒరిజినలో దాన్ని లెక్కేసి దాన్ని మాత్రమే తీసుకుంటాడు. ఇన్ ద సేమ్ వే హెవెన్లో కూడా మన రివార్డ్ ఏంటంటే, ఈ భూలోకంలో నువ్వు నీ పనితనమంతా కూడా దేవుడు టెస్ట్ చేసి నిలబడిన దానికి మాత్రమే జీతం ఇస్తాడు. కాలిపోయే దానికి దేవుడు జీతం ఇచ్చేవాడు కాడు. ఆమేన్. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏమన్నాడు అబ్రహాము? నేను మీ మధ్య పరదేశిగాను పరివాసుగాను ఉన్నాము. రైట్. 5-6 వచనాలు, 23వ అధ్యాయం 5వ వచనం. ఏమైనా దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము, నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడను లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. కాబట్టి ఈ హేతు కుమారులు అంటే అన్యులు అన్నమాట, దేవుని ఎరుగని వారు. అబ్రహాము చేసేటువంటి ఈ మనవికి హేతు కుమారులు ఏం జవాబిస్తారు చూడండి. నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. అబ్బా, అబ్రహాం ఎలా ఉన్నాడంట? అన్యుల మధ్య అబ్రహాం ఎలా ఉన్నాడు? ఇది చెప్పాలి. అన్యుల మధ్య అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు? మహారాజుగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడు అన్యుల మధ్య అలా ఉండగలుగుతాడా? క్రైస్తవుడు అన్యుడి మధ్య అలాంటి జీవితము జీవించగలుగుతాడా? అన్యులు మనం చూసి ఆ విధంగా సాక్ష్యము చెప్పగలుగుతాడా? ఈరోజు క్రైస్తవులు అన్యుల మధ్య చాలా చీప్గా బిహేవ్ చేస్తూ ఉండాలి. అన్యులు అసహించుకునేటట్లుగా ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాలు కలిగి ఉండాలి. అన్యులు మనం చూసినప్పుడు మన గురించి మంచి సాక్ష్యము చెప్పాలి. నిజంగా నువ్వు రాజు అయ్యా అని చెప్పగలగాలి. అర్థమైందా? మన సత్ప్రవర్తన చూచినప్పుడు, మన భక్తిని చూచినప్పుడు, దేవుని పట్ల మన యథార్థతను చూచినప్పుడు, మనం చూచి ఇలాంటి అన్యులు కూడా ఈ విధంగానే సాక్ష్యము చెప్పినప్పుడే మనం నిజమైన భక్తిని జీవిస్తున్నాం. దేని బిడ్డలారా,
మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది చచ్చినటువంటి క్రైస్తవుడు కాదు. మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది మన సంఘ కాపురే కాదు. అన్యుల మధ్య నువ్వు ఏమై ఉన్నావో, అన్యులు నీ గురించి ఏమి చెప్తున్నారో అది నిజమైన సాక్ష్యం. 4 గోడల మధ్య ఉన్నప్పుడు భక్తులకి నీ భక్తి మాత్రమే తెలుసు కదా, నీ రహస్య జీవితం తెలియదు కదా. కాబట్టి అసలు సాక్ష్యం అది కాదు. అన్యుల మధ్య నువ్వు ఎలా ఉన్నావో, అన్యుల దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో అది నిజమైన సాక్ష్యం అది. కాబట్టి చర్చ్ 4 గోడల మధ్య సాక్ష్యం కోసం ప్రాకులాడవద్దు. చర్చ్ వెలుపల అన్యుల మధ్య నీ సాక్ష్యము కోసము నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. అబ్రహాము నీవు ఉద్దేశిస్తూ అంటారు కదా, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అనగా అన్యుల దృష్టిలో దేవుడు అబ్రహాముని ఉన్నతమైన స్థితిలో లేవనెత్తాడు. నీకు స్తోత్రం. బైబిల్లో యేసేపును చూడండి. యేసేపును కూడా దేవుడు ఫరో ఇంటి అంతటికి కూడా అధిపతిగా నియమించాడు. ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా నియమించాడు. సమస్త దేశాల్ని పోషించడానికి ఒక పోషకునిగా దేవుడు యేసేపుని నియమించి ఉన్నాడు. అంటే అన్యుల మధ్య యేసేపుని ఆ విధముగా హెచ్చించట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. మీరు దానియేలు చూసినట్లయితే దానియేలు కూడా ఒక అన్య రాజ్యములో సమస్త జనులందరికంటే ఎక్కువగా దేవుడు దానియేలుని హెచ్చించి ఉన్నాడు. ప్రభు చెప్పలేదా, నేను మిమ్మల్ని తలగానే నియమిస్తాను కానీ తోకగా నియమించను అని? మిమ్మల్ని తలగా నియమిస్తాను కానీ మేము తోకగా నియమించను, మీ పైన వారుగా నియమిస్తాను కానీ మీ కింది వారుగా నియమించను ప్రభు చెప్పి ఉండలేదా? దేవుని యొక్క అంతిమ సంకల్పము, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం నీ జీవితంలో ఏం తెలుసా? నీ తోటి వారందరికంటే దేవుని తలగా నియమించాలని. మీ ప్రయాస మీ తోటి వారి కంటే మీరు తలగా ఉండడానికే మీరు ప్రయత్నించండి. వాళ్ళ దగ్గర తల దించుకునే వాళ్ళుగా, వాళ్ళ ఆశ్రయం కోరే వ్యక్తిగా, వాళ్ళ దయ మీద ఆధారపడే వ్యక్తిగా వాళ్ళ దాతృత్వం మీద ఆధారపడేటట్లుగా ఉండకండి. వాళ్ళ దృష్టిలో నువ్వు రాజుగానే ఉండాలి. యేసు నామములో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ పనిచేసే చోట మీ చుట్టూ ఉన్న వారి మధ్య దేవుడు మిమ్మల్ని రాజులుగా రాణులుగా నిలబెట్టునుగాక. హల్లెలూయ. వారు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని పైకి చూడాలి కానీ మిమ్మల్ని కిందికి చూడకూడదు. ఏం పెట్టారా? అలాంటి జీవితం ఉండకూడదండి. వాళ్ళు మనల్ని కసరించుకునే వాళ్ళుగా, అసహించుకునే వాళ్ళుగా, దుర్భాషలాడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. అన్యులు సైతం కూడా మన గురించి మంచి సాక్ష్యము చెప్పగలగాలి. చేరిపోతుంది యేసయ్య. అన్యుల మధ్య అబ్రహాము పొందిన సాక్ష్యము నేను కూడా పొందడానికి సహాయం చేయండి. ఆ విధముగా సాక్ష్యము కలిగి నిలబడ్డానికి సహాయం చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఆ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట మీకు చెప్పునా, యోబు 12వ అధ్యాయం 5వ వచనంలో యోబు ఒక మాట అంటున్నాడు, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది అని. తిరస్కారం ఎవరికంట? ఇటు చెప్పాలి. కాలు జారుట అంటే ఏంటి? కాలు జాట అంటే ఏంటి అంటే నువ్వు దొలుట, పడిపోవుట, లేకపోతే దిగజారుట, లేకపోతే పాపములోకి పడిపోవుట, ఇది ఏదైనా కానిగాక. ఇలాగా నీవు కాలు జారితే అంటే నిలబడకుండా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు జారిపోతావో అలాంటి వారి కొరకు ఏమి కనిపెడుతుందంట? ఇటు చెప్పాలి, తిరస్కారం కనిపెడుతుంది. దేవుని విషయాల్లో ఎప్పుడైతే నువ్వు కాలు జారుతావో, దేవుని వాక్యములో ఎప్పుడైతే నువ్వు కాలు జారుతావో తిరస్కారము నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి అబ్రహాము వలె నువ్వు నిలబడితే నువ్వు రాజు వలె దేవుని నిలబెడతాడు. ఒకవేళ దేవుల్లో ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడక నువ్వు కాలు జారితే తిరస్కరించబడతావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని కోసం నిలబడిన ఏ వ్యక్తి కూడా తిరస్కరించబడలేదు. ఏం బిడ్డరా, 3 యవనస్తులు కావచ్చు, దానియేలు గ్రంథంలో 3 యవనస్తులు దేనికోసమే నిలబడ్డారు. రాజు తిరస్కరించాడు కానీ దేవుడు తిరస్కరించలే. అందుకే ఈ 3 యవనస్తులు ఆ రాజశాసనాలే మార్చివేశారు. యేసేపు కూడా తాను నిలబడాల్సిన విషయాల్లో ధైర్యంగా నిలబడ్డాడు. అందుకే సహోదరులు త్రోసివేశారు, పోతిఫరు భార్య త్రోసివేస్తుంది, చెరసాలటువంటి తోటి ఖైదు త్రోసివేశారు, అందరూ త్రోసివేశారు కానీ దేవుడు త్రోసివేయలేదు. కాబట్టే యేసేపు తిరస్కరించబడలేదు కదా, అందరికి పైగా పరిపాలకుడుగా మార్చబడ్డాడు. తిరస్కరించబడుతున్నావు అంటే బహుశా ఎక్కడ కాలు జారావేమో.
ప్రజలు నిన్ను త్రోసివేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు అంటే బహుశా ఎక్కడనో నైతిక విలువల్లో పడిపోయి ఉన్నావేమో. ఈరోజు మనము మన జీవితాన్ని సమీక్షించుకొని దేవుడు ఎక్కడ నిలబడమంటాడో ఆ విషయాల్లో ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. చెలుపైకి దేవా, ఏ విషయంలో నేను నిలబడక కాలు జారుతున్నానో ఆ విషయంలో నన్ను బలపరచండి. తిరస్కారానికి, అవమానానికి నేను గురి కాకూడదు. కాలు జారకోకుండా నా పాదములు స్థిరపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా మనం చూసి త్రోసి వేయకూడదు. 1 తిమోతి 4:12 పౌలు తిమోతికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. తిమోతి యవన ప్రాయంలోనే సేవ అప్పుడప్పుడు మొదలు పెడుతూ ఉన్నాడు. యవన కాలంలోనే సేవ బాధ్యతలు చేపట్టుకొని ముందుకెళ్తున్నాడు. యవన కాలంలో దేనికోసము రోషంగా నిలబడి ఉన్నాడు. అలాంటి తిమోతికి పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 1 తిమోతి 4:12 1 తిమోతి 4th chapter verse 12 చదువుతారా? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా తృణీకరింపకుండా చూసుకో. ఈరోజు చాలామంది యవనస్తులు చాలామందికి గేలుగా నిలబడతా ఉన్నారు. చాలామంది హేళనగా చేయబడుతున్నారు. ఎందుకంటే యవ్వన కాలంలో వాళ్ళు కాలు జారేటువంటి విధానాన్ని బట్టి అనేకులు ఎగతాళు చేస్తూ ఉన్నారు. యవనస్తుడా ఈరోజు సమాజంలో నువ్వు ఎలాగా స్వీకరించబడుతున్నావా, తృణీకరించబడుతూ ఉన్నావా? ఎందుకంటే యవన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి నిర్ణయాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. యవన కాలంలో నీ ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క అడుగుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ యవనం బట్టి ఎవరు కూడా నేను రిజెక్ట్ చేయకూడదు. కానీ మాటలోను, నెంబర్ 2 ప్రవర్తనలోను, 3వది ప్రేమలోను, 4వది విశ్వాసములోను, 5వది పవిత్రతలోను, 6వది విశ్వాసులకు మాదిరికరంగాను ఉండాలి. ఎలా ఉండాలి? మన ప్రవర్తనలో మనం మాదిరికరంగా ఉండాలి. ఈరోజు యవనస్తులుగా నీ ప్రవర్తనలో మాదిరికరంగా ఉన్నావా? యవనస్తులుగా నీ విశ్వాసం చూసి 10 మంది నీ విశ్వాసాన్ని అనుసరించగలుగుతున్నారా? యవన కాలంలో దేని బిడ్డారా? వృద్ధాప్యానికి వచ్చినాక అందరూ కూడా వేదంతలు మాట్లాడతారు. ఒకప్పుడు అలాగుంటే బాబు నువ్వు ఇలా చేయకు అని. కానీ అలాగ ఉన్నాను కాబట్టి మీరు కూడా అలాగ ఉండండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అనుభవాలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు బట్టి తర్వాత వచ్చే వాళ్ళని హెచ్చరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరి కాలంలో అలాగ ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగ ఉండండి అని రోల్ మోడల్స్ చాలా తక్కువగా ఉన్నది. దేని బిడ్డరా, యవన కాలంలో నీవు అనేకులకు మాదిరికరంగా ఉన్నావా? నీ ప్రవర్తనలో మాదిరికరంగా ఉన్నావా? నీ పవిత్రత, ప్యూరిటీ అండ్ హోలీనెస్, నీ యొక్క హోలీనెస్ చూసి అనేక విశ్వాసులు నేను ఉదాహరణగా తీసుకోగలుగుతూ ఉన్నారా? ఏవండి, పౌలు తిమోతికి ఆ విధంగా హెచ్చరిస్తున్నాడు. లైఫ్ లీడ్ చేస్తే తిమోతి ఇదిగో అన్యుల మధ్య ఇలాగుండాలి, ముఖ్యంగా విశ్వాసుల మధ్య ఇలాంటి క్యారెక్టర్ని నువ్వు కలిగి ఉండాలి అని తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అబ్రహాము అన్యుల మధ్య మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. తిమోతి విశ్వాసుల మధ్య అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేని బిడ్డరా, ఈ రోజున లోకంలో నీ సాక్ష్యం ఎలా ఉంది, సంఘంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? ఈ 2 చోట నీ సాక్ష్యం పోగొట్టుకుంటే అసలు భక్తే కాదు. దేని బిడ్డారా, సమాజంలో కాపాడుకోవాలి, సంఘంలో కూడా నీ సాక్ష్యము కాపాడుకోగలగాలి. ఎందుకంటే నిన్ను అనుసరించేవాళ్ళు, నేను గమనించేవాళ్ళు, వార్తాపత్రికల వల్ల నేను చదివేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన భక్తిని మనము జీవించగలగాలి. మన భక్తిని బట్టి ఎవరైనా దారి తప్పిపోకూడదు. మన యొక్క అజాగ్రత్త బట్టి, మన భక్తిహీనతను బట్టి, ఏమండి మన ఒక వింత చేష్టను బట్టో, లేకపోతే మన యొక్క అపవిత్రతను బట్టో, మరోదాన్ని బట్టో ఎవరు కూడా మనం చూసి దేవులోంచి తొలగిపోయేటట్లుగా ఉండకూడదు. ఏం బిడ్డరా, మనం చూసి అనేకులు దేవులకు వచ్చేటట్లుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెలిపోతుంది దేవా, అబ్రహాము వలె అన్యుల మధ్య ఉన్నప్పుడు మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు తిమోతి వలె యవన కాలములోనే అనేక విశ్వాసులకు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరున్నారు పాస్టర్ గారు? ఎవరు లేరు కాబట్టే దేవుని పిలుస్తూ ఉన్నాడు. ఒక్కరు చూపించండి అని అంటారు అప్పుడప్పుడు. ఎవరు లేరు కాబట్టి దేవుని పిలుస్తూ ఉన్నాడు. అందరూ అలా ఉన్నారు కాబట్టి నువ్వు అలా ఉండవద్దు, మాదిరికరంగా ఉండు అనడానికే దేవుని పిలుస్తూ ఉన్నాడు.
కాబట్టి నువ్వు అనుసరించడానికి ఎవరు లేకపోయినా నిన్ను అనుసరించడానికి చాలామంది ఉన్నారు. హల్లెలూయ. ఒక బ్రదర్ని కౌన్సిల్ చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో బ్రోకెన్ ఫ్యామిలీ, ఆ ఇంట్లో అంతా కూడా చాలా కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఆ పరిస్థితి చూసినాక కుమారుడు విసుగెత్తిపోయాడు. బాంధవ్యమన్నా, వివాహమన్నా, కుటుంబ జీవితం అన్నా కూడా విసుగెత్తిపోయేసి ఏమాత్రం ఇంట్లో ప్రేమ మమకారం లేవు. ఎప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తోనే గడపడం అలవాటు ఈ కుర్రవాడికి. ఒకరోజు ఆ కుర్రవాడిని కౌన్సిల్ చేస్తూ మాట్లాడుతూ, ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ, కుటుంబ విలువ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు, పాస్టర్, ఇంట్లో మా పేరెంట్స్ బాగా ఉండింటే ఈరోజు ఇలా బాగుండేవాడిని. ఇంట్లో మా నాన్న మా అమ్మను బాగా చూసుకొని ఉంటే, ఇంట్లో మంచిగా డబ్బులు ఇస్తూ మా పట్ల పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటే గిన ఖచ్చితంగా నేను అలాగ ఉండేవాడిని. ఈరోజు నేను చెడిపోయిన కారణం ఏమంటే మా కుటుంబస్తులే. నేను దారి తప్పిపోయానంటే నా కారణం నా కుటుంబస్తులే. ఈరోజు నేను భక్తులుగా మారిపోయాను. దేవుడు అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా జీవితం జీవిస్తున్నానంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, సరే అలా ఉన్నారు కాబట్టి నువ్వు అలా ఉన్నావు అంటున్నావు కదా, అలా ఉన్నారు కాబట్టి అలా ఉండకూడదు అని ఎందుకు అనుకోలేదు? అర్థమవుతుందా? నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతా, తప్పేంటి అంటున్నావు. మా నాన్న త్రాగుతున్నాడు కాబట్టి నేను త్రాగకూడదు అనుకోవచ్చు కదా. మా నాన్న మా అమ్మని సరిగ్గా చూసుకోలేదు కదా కాబట్టి నేను రేపొద్దున వివాహమైనాక నా భార్యను బాగా చూసుకోవాలి, ఇలా తీసుకోవచ్చు కదా. కాబట్టి ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా అలా జరిగినప్పుడు అలా నేను ఉండకూడదు అని పాజిటివ్గా తీసుకొని అడుగు ముందుకు వేసేవాడే తెలివైన వాడు, భక్తిపడు. దేని బిడ్డారా? హల్లెలూయా చెప్పండి. సంఘంలోనూ సమాజంలోనూ సాక్ష్యము నిలబెట్టుకోవాలి. ఏది పోగొట్టుకున్నా పర్లేదు, క్యారెక్టర్ని, సాక్ష్యాన్ని పోగొట్టుకోకండి. చాలా విలువైనవి. డబ్బులు పెట్టినా కోట్లు పోసినా సంపాదించుకోలేదు. ఒకసారి పోగొట్టుకున్నారా దాన్ని తెచ్చుకోవడం చాలా 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 కష్టమైంది. హల్లెలూయా. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత మూల్యమో చెల్లించండి, దాన్ని మాత్రం పోగొట్టుకోబాకండి. ఎవరు మిమ్మల్ని చూసినా, ఎవరు మీ గురించి మాట్లాడుతున్నా వాళ్ళు మంచి రిపోర్టే వాళ్ళు మాట్లాడాలి. మీ గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడాలి. అలాంటి క్యారెక్టర్ని మీరు బిల్డప్ చేసుకోగలగాలి. ఆమేన్. మీరు అలా ఉండడం బట్టే సంఘానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆమేన్. హేతు కుమారులు ఆ విధంగా జవాబు ఇచ్చినప్పుడు దానికి స్పందనగా అబ్రహాం ఒక జవాబు చూడండి, 7-9 వచనాలు. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టకు మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయడి. మీ మధ్య శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే హేతుకుమార్తో మాడుతూ, అయ్యా నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి. ఇక్కడ మరి ఎఫ్రోను ఒక పొలం ఉంది, ఎఫ్రోను ఒక వ్యక్తి పొలం ఉంది. ఆ పొలము ఒక చివరి భాగము మెక్పల ఒక గుహ ఒకటి ఉంది. కాబట్టి ఆ ప్రాంతము ఆ చివరి అతని పొలం ఒక చివరి భూమి ఏమైతే ఉందో నిండు వెలకు నాకు అమ్మమని చెప్పండి. ఈ రకంగా నాకు ఫేవర్ చేయండి. నాకు ఫ్రీగా వద్దు, నిండు వెలకు నేను కొంటాను. కాబట్టి మీరు వెళ్ళి అతనికి దయచేసి నా తరఫున వెళ్ళి రికమెండ్ చేయండి. తద్వారా ఆ పొలం నాకు ఇస్తే నేను కొనుక్కొని ఆ ప్రాంతంలో నా భార్యను నేను పాతి పెట్టుకుంటాను అని మాట్లాడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళు అబ్రహాముని గౌరవిస్తున్నారు, గణపరుస్తున్నారు. హల్లెలూయా. నా శ్రద్ధగా మాట్లాడాలి. అబ్రహాం ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అన్యులేమో అబ్రహాంకి ఉచితంగా ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు. అయ్యా ఈ భూమి అంతా కూడా నీకేది కావాలో తీసుకో, నువ్వు మహారాజుగా ఉన్నావు, ఈ భూమి అంతా కూడా తీసుకో అని అబ్రహాము పట్ల దయగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము పట్ల చాలా ప్రేమగా మాట్లాడుతూ గౌరవంతో మాట్లాడుతున్నారు. మేము ఉచితంగా ఇస్తామంటే నువ్వు కొంటావేంటయ్యా అని అన్యులు సైతం కూడా అబ్రహాము మీద దయ చూపుతూ మాట్లాడుతున్నారు. ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో తెలుసా? మనకు సహాయం చేయడానికి అన్యులు కూడా దయతలచాలి. నాతో పాటు బిలీవరే కదా, సరే హెల్ప్ చేద్దాంలే ఆ మోటివ్గా అన్యులు సైతము కూడా మీకు సహాయము చేసేటువంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలగాలి. ఈ రోజున అబ్రహాము వద్దకు వచ్చి వీళ్ళందరూ కూడా బ్రతిమలాడుతూ ఉన్నారు, ఉచితంగా తీసుకోయని బ్రతిమలాడుతున్నారు. ఎంత గొప్ప దయ అబ్రహాము సంపాదించుకున్నాడు,
మీలో ఎంతమందికి అన్యులు మీ పట్ల దయ చూపించాలని ఆశపడతా ఉన్నారు? అన్యులు సైతం కూడా అబ్రహాము పట్ల ఈ యొక్క అన్యులు దయ చూపించినట్లుగా ఏమండి, ఎస్తేరు పట్ల ఏమండి తోటి వారికి దయ కలిగినట్లుగా మీ పట్ల కూడా అన్యులు సైతం కూడా ఫేవర్ చూపించాలి అంటే, మీ పట్ల కూడా మరి ప్రజలందరూ కూడా అన్యులు సైతం కూడా దయ చూపించాలని ఎంతమంది ఆశపడతా ఉన్నారు? మాకెందుకండి మనుషుల దయ, ఆఫ్టర్ ఆల్ మాకెందుకండి, మాకు దేవుని దయ చాలండి, మనుషుల దయ పాటిదండి మాకు అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు వచ్చి తెలుసా, మనకి జీవితంలో 2 దయలు కావాలి, దేవుని దయ, మనుషుల దయ. యేసు ప్రభు అంతటి వాడే దేవుని దయందును ఏడు చెప్పాలి, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. యేసు ప్రభు అంతటి వాడి ఆయనకే 2 దయలు కావాలి. అలాంటిది కొంతమంది మాకెందుకండి మనుషు దయ, మాకు అవసరమా అంటే వీళ్ళంతా కూడా ఎవరంటే యేసు ప్రభు కంటే చాలా ఆత్మీయులు అనమాట. నీకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. అర్థమవుతుందా? యూ నీడ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీడ్ ద ఫేవర్ ఆఫ్ మెన్. ఇద్దరు దయలు కూడా నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. రైట్. ఇటు దయ ప్రజలు నీ పట్ల చూపించాలి అని నువ్వు ఆశపడుతున్నావా? కొందరు ఆశపడట్లేదు, అందుకే ఆమె చెప్పట్లేదు. ఆశపడుతున్నావా? హల్లెలూయా. మళ్ళీ ఇలాంటి దయ ప్రజలు చూపించాలని ఏం చేయాలి? ప్రభు నువ్వే మార్చయ్యా, నువ్వే పలకండి అయ్యా, నువ్వే మాట్లాడండి అయ్యా, అన్యులతో నువ్వే మాట్లాడండి అయ్యా, అన్యుల హృదయాన్ని ప్రేరేపించండి అయ్యా. ఇవన్నీ చేస్తే పని ఏం లేదు, నువ్వు చేస్తే పని ఒకటి చేయాలి. అర్థమవుతుందా? కొందరు అన్యులని తమ వైపున ఫేవర్ చూపించడానికి, దేవా వాళ్ళతో మాట్లాడండి అయ్యా, ఈ రాత్రి వాళ్ళ హృదయాలు కదిలించండి అయ్యా, ఈ రాత్రి వాళ్ళతో మాట్లాడండి అయ్యా, వాళ్ళ చెయ్యి ఇనికి ఇప్పుడు తిప్పండి అయ్యా, వాళ్ళ హృదయాలు కదిలించండి అయ్యా, మొండి హృదయాలు కరిగించండి అయ్యా. ఏమండి ఇలాంటి కమాండోస్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు దేనికి ఇవ్వాల్సిన అవసరం? అర్థమైందా? నువ్వు ఈ పని చేస్తే మనుషులు నీ పట్ల దయ చూపించేవారుగా ఉండిపోతున్నారు. ఏ పని పాస్టర్ గారు? సామెతలు 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. ఏంటంట చెప్పండి? దయా సత్యము, దయా సత్యము. ఎల్లప్పుడూ కూడా నీవు కూడా దయ చూపించాలి కదా. మనుషులకున్న ప్రాబ్లం తెలుసా? మనం దయ చూపించాము, మనుషులు మన మీద దయ చూపించాలి. ఎవడైనా తప్పు చేస్తే అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయము మాట్లాడతాం, కానీ మనం తప్పు చేసినప్పుడు మాత్రము దయను కోరుతూ ఉంటాం. రోడ్డు మీద పోతూ పొరపాటున ఎవరైనా నిన్ను గుద్దారనుకోండి, ఎరా కళ్ళు కనిపించట్లేదా, డ్రైవింగ్ రాదా నీకు అని మాట్లాడతాం. పొరపాటు నీవే వేరే వాళ్ళు గుద్దామనుకోండి, అప్పుడు చూడాల నీ భావన, సార్ ఏమనుకోద్దండి సార్, క్షమించేయండి సార్, గమనించలేదు సార్ అంటే వేరేవాడు నీకు గుద్దితేమో నీకు న్యాయం కావాలి, నీవు వేరేవాడిని గుద్దితేమో నీకు దయ కావాలి. అర్థమవుతుందా? అంటే నీవు నీ పట్ల తప్పు చేస్తే ఒక రకమైన న్యాయం కావాలి, నీవు ఇతర పట్ల తప్పు చేస్తే మాత్రం నీకు దయ కావాలి. అప్పుడు కూడా నువ్వు న్యాయం ఆడవచ్చు కదా. నేను గుద్దాను సార్, పదాం స్టేషన్ పోదాం పాడి, నా మీద కేసు పెట్టండి అంటావా? అనవు. ఇక్కడ దేని వాక్యం ఏమంటుంది? దయా సత్యమును ఎప్పుడు కూడా ప్రజల పట్ల దయ కలిగి ఉండు. పీపుల్ ఆఫెన్ మేక్ మిస్టేక్స్. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, పొరుగువారు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ అజ్ఞానంలో తప్పు చేయొచ్చు, ఒక్కొక్కసారి మూర్ఖంగా కూడా తప్పు చేస్తూ ఉంటారు మీ పట్ల. కాబట్టి అలాంటి వారి పట్ల ఏం చేయాలి? ఎలాంటి గుణం కలిగి ఉండాలి? చెప్పండి, దయా. దాన్ని విడిచిపోనీయకు, గట్టిగా పట్టుకో. రెండవది సత్యము. చెప్పండి, సత్యము. ప్రాణం మీదకి వచ్చినా సరే సత్యమేం మాట్లాడాలి, నష్టం వచ్చినా సత్యమేం మాట్లాడాలి. స్టాండింగ్ ఫర్ ట్రూత్. ఏదైనా సరే ఏసేపులాగా ధైర్యముగా స్థిరముగా సత్యములో నిలబడగలగాలి. ఈ రెండు కూడా నువ్వు విడిచిపెట్టక వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు ఎప్పుడు దయను సత్యమును నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుని దృష్టి యందును, దేవుని స్తోత్రం, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకొందువో. హల్లెలూయా. దేవుని దృష్టి యందు, మానవ దృష్టి యందు మంచివాడు. కొంతమంది భక్తులు ఉంటారు, ప్రజలు ఏమనుకుంటారు, నాకెందుకు సార్, నా తీరు నా గురించి ఏమని మాడుకుంటున్నారు అజ్జాలు. ప్రజలు తిట్టుకొని, ప్రజలు నా గురించి ఏమని మాడుకొని, ఐ డోంట్ కేర్, ప్రజల దృష్టిలో చెడ్డవాడుగా ఉండొచ్చు, నా దేవుడు నా గురించి ఏమంటున్నాడు అని నాకు అది చాలు. అంటే ప్రజలు ఏమనుకుంటారు దానికి ఏమాత్రం లెక్క చేయరు. అఫ్కోర్స్
ఒకసారి మనం మంచిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే నువ్వు దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండాలి, నీవు మానవుల దృష్టిలో కూడా నువ్వు మంచివాడుగా ఉండాలి. నువ్వు దానికోసం పాటుపడాలి. కాబట్టి నేను చేస్తుంది నా ప్రభు ఆమోదిస్తే చాలే, నేను చేస్తుంది నా ప్రభు అంగీకరిస్తే చాలే, మనుషుల అభిప్రాయము మనుషుల ఒక సాక్ష్యంతో నాకు పని లేదు అన్నావంటే నువ్వు సరైన జీవితం నువ్వు లీడ్ చేయట్లేదు అని అర్థం. హల్లెలూయా చెప్ప. నేను దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయ నొందిన వాడుగా మంచివాడుగా పిలువబడునుగాక. అబ్రాహాము పిలువబడ్డాడు అలాగా. దేవుని దృష్టిలో మంచివాడుగా ఉన్నాడు, మనుషుల దృష్టిలో మంచివాడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో దయ పొందాడు. ఇక్కడ తోటి ఏమండి ఆ పొరుగువారి యొక్క దృష్టిలో కూడా ఆయన దయ పొందినవాడుగా ఉన్నాడు. ఇట్టి లైఫ్ని మనం జీవించుదాము గాక. హల్లెలూయా. ఎప్పుడే కానీ మనుషుల దయతో నాకు పనిలే, మనుషుల పేరుతో నాకు పనిలే, మనుషుల మంచితనంతో నాకు పనిలే అని కొట్టివేయబాక. యూ నీడ్ ద ఫేవర్ ఆఫ్ మ్యాన్. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే సమూయేలు కూడా బాలుడకు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండెను. మనకు యేసు ప్రభు అలా వర్ధిల్లుచుండెను అని చదివాం. కానీ యేసు ప్రభు వలె పాత నిబంధనలో సమూయేలు కూడా అంతే, మనుషుల దృష్టి ఎందును దేవుని దృష్టి ఎందు ఆయన కూడా వర్ధిల్లుతూ ఉన్నాడట. కాబట్టి ఈవెన్ వి నీడ్ ద ఫేవర్ ఆఫ్ మ్యాన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. 23వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చొని ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించే వారందరి ఎదుట హేతు కుమారులకు వినపడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏదనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, ఈ అధ్యాయం మీరు బాగా చూస్తే అబ్రహాము ఎన్నోసార్లు సాగిలపడ్డాడు కదా. తగ్గింపు అంటే అదే దేని బిడ్డలారా. హంబుల్నెస్ అంటే అది నిజమైనటువంటి ఆత్మీయుడు. ఏమండి, తాను ఆత్మీయ గర్వాన్ని ప్రదర్శించాడు. తను ఎదిగే కొద్దీ తగ్గించుకుంటాడు అనడానికి ఇక్కడ అబ్రహామే సాక్ష్యం. సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చెదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోన్తో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినను. కాబట్టి హేతు కుమారులకు వినపడ్డట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పెలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవ్వని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరిచాడు. కాబట్టి ఆ ఎఫ్రోను ఉచితంగా ఇస్తా అని చెప్తున్నాడు. పొలాన్ని ఉచితంగా ఇస్తానన్నా కూడా అబ్రహాము ఒప్పుకోవట్లేదు. ఆ పొలము ఖరీదు ఎంతట? 400 తులముల వెండి అట. అంతటి ఖరీదటువంటి భూమిని కూడా అబ్రహాంకి ఉచితముగా ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా అబ్రహాము ఉచితంగా తీసుకోవట్లేదు. మనమే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసాను చెప్పండి? వాడు ఎక్కడ మనసు మార్చుకుంటారో అని చెప్పేసి రేపు రిజిస్ట్రేషన్ అండి ఆఫీస్కి వచ్చేసేయండి. ఎక్కడ మనసు మార్చుకుంటాడేమో అని అప్పుడే అగ్రిమెంట్. చూడండి, ఇక్కడ ఈ కాంటెక్స్లో భూమి గురించి ఎక్కువగా ఎవరు భంగపోతున్నారు? అన్యులు భంగపోతున్నారు. ఉచితంగా తీసుకోయా అంటే అబ్రహాము పట్టు వదలట్లేదు. నేను వెల ఇచ్చే కొంటాను, డబ్బులు ఇచ్చే పొలం కొంటాను, మీరు అలాగా ఇస్తారు అంటేనే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకునే ప్రసక్తి లేదని కారఖండిగా ఆ మాట తెగేసి చెప్పాడు. అప్పుడు 400 తులముల వెండిని ఏమండి చెల్లించి, అన్యులకు అది చెల్లించి, ఎందుకంటే అన్యుల దృష్టిలో మనం ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదు ఏం బిడ్డారా. అన్ని దృష్టిలో ఎప్పుడు కూడా రాజు అంటే రాజులాగే ఉండాలి. రాజు బెరమర్తాడా? రాజు వాళ్ళ దగ్గర చేజాచాడు భంగపోతాడా? రాజు రాజులాగే ఉంటాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది మనమే మన స్థాయిని మర్చిపోయి మనం అప్పుడప్పుడు బేరాలు ఆడుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనము చాలా చీప్గా బిహేవ్ చేస్తూ ఉంటాం.
వచ్చిందంతో మనకి పెద్ద ఉపయోగం లేకపోయినా కూడా వ్యర్థమైన దానికి ఏమని అనవసరమైన దానికి మనం బేరలాడుతూ ఉంటాం. మరీ టూ మచ్గా చెప్పాలి అంటే ఎక్కువగా కూరగాయలు బేరవాడేటప్పుడు 2 రూపాయలు తగ్గించుకోవా, ఇదిగో 1 రూపాయి తగ్గించుకుంటావా, ఇంకా జాలే 10 రూపాయలు అంటే 9 రూపాయలు చేసుకో, 8 రూపాయలు, లేకుంటే మనం 4 రూపాయల నుంచి మొదలు పెడతాం. సూపర్ మార్కెట్లో ఏదైతే బేరము ఆడేది ప్రసక్తే లేదు ఇక్కడ, నో బార్గెనింగ్ అంటే నోరు మూసుకొని ఆ డబ్బులు కట్టేసి వచ్చేస్తాం. పాపం ముసలోళ్ళు ఇంటికి కూరగాయలు అమ్ముకుంటూ వస్తే ఇంటికాడికి ఏమండి 30 రూపాయలు చెప్తే 10 రూపాయలకి ఇస్తావో లేదా, 20 రూపాయలకి ఇస్తావో లేదా, 25 రూపాయలకి ఇస్తావో లేదా, లాస్ట్కి కనీసము వాడు ఎంతో తగ్గించేందుకు వదిలిపెట్టాం. అఫ్కోర్స్ బేరం మాటకి నేను వ్యతిరేకస్తుడు కాదనుకోండి, అది వేరే విషయము. కాకపోతే ఏమని ఎక్కువగా బేరం మాట సతాయించనుకోండి, ఆ అమ్మేవాడి దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు చెప్పండి. వాడి యొక్క ఆలోచనలు చదివే మిషన్ నీ దగ్గర ఉంటే ఒకసారి ఆ మిషన్ పెట్టి ఒకసారి మీరు వింటే ఎలా ఉంటుంది చెప్పండి, చెవుల్లో రక్తం కారుతుంది. ఆ అమ్మేవాడు ఏమని తిట్టుకుంటున్నాడో వాడి తలంపులలో అటువంటి మాటలు బయటకు వస్తాయి తెలుసా. కింగ్ షుడ్ బి ఆల్వేస్ ఎ కింగ్. హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ఉందా బైబిల్లో. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇవ్వకుండా చేయి బిగబెట్టి దరిద్రులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వెదజల్లే జీవితం కలిగి ఉండాలి. వెదజల్లే జీవితం అంటే ఏంది, ఇష్టానుసారంగా ఖర్చు చేసే జీవితం గురించి నేను మాట్లాడట్లేదు. ఎక్కడ లిబరల్గా ఉండాలో అక్కడ లిబరల్గా ఉంటే ప్రజలు నిన్ను రాజుగా రాణిగా చూస్తారు. హల్లెలూయా. సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు మంచిగా బిల్లు అయితే టిప్పు ఒక 5 రూపాయలు బిల్ వేసి వస్తాం చాలే, ఎందుకంటే డబ్బులు కావాలి మనకి. అదే వెయిటర్కి ఒక మంచిగా డబ్బులు ఇచ్చావు అనుకోండి, నెక్స్ట్ టైం నువ్వు లోనికి వెళ్ళగానే చైర్ లేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి నీకు చైర్ వేయడా, వేస్తాడు లేడా, ఎందుకు చెప్పండి, మా దృష్టిలో నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి. డబ్బు కదా వదిలేసేయండి. నీవు ఇచ్చే 20 రూపాయలతో వాడు బిల్డింగ్ కట్టాడు, నువ్వు ఇచ్చేటువంటి 30 రూపాయలతో వాడు కారు కొనుక్కోడు, అది వేరే విషయం. బట్ నువ్వు పొందుకున్నటువంటి ఇమేజ్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చిన్న చిన్న వాటికాడ బీ లిబరల్. చిన్న చిన్న వాటికాడ ఒకవేళ ఎండకు ఒక ముసలాడ మోసుకొని కూరగాయలు తీసుకొని వస్తుంటే ఒక రేట్ చెప్తే 1 రూపాయి ఎక్కువ వేసి ఇవ్వండి, ఆమె దృష్టిలో నువ్వు రానుగా నిలబడతావు. ముఖ్యంగా అన్యుల దృష్టిలో మీరు ఎప్పుడు కూడా రాజుగానే ఉండాలి. అబ్రహాం అదే అంటున్నాడు కదా, నేను ఉచితంగా తీసుకునుగాక తీసుకోను, నేను వెల కొంటానని నిండు వెల చెల్లించి ఆ భూమిని కొనుక్కుంటున్నాడు. అది అబ్రహాం సాక్ష్యం. అంతకుముందు కూడా సొదొమ విషయంలో కూడా అదే కదా జరిగింది. ఆ సొదొమ అన్నాడు కదా, అయ్యా మరి ఈ యొక్క నా పట్లసలు అందరూ కూడా చెరగాపోయినప్పుడు నువ్వు యుద్ధము చేసావు, కొలసమ్ము తీసుకొచ్చావు, ఓ పని చేయి, కొలసమంతా కూడా నువ్వు పెట్టేసుకో, ప్రజలు నాకు ఇస్తే చాలంటే అబ్రహాం ఒక మాట అన్నాడు, ఏమని, నేను చొప్పుల నార కూడా నీ నుంచి నేను తీసుకోను, చేతి ప్రమాణం చేస్తున్నానని ఒక్క చొప్పుల నార కూడా తీసుకోకుండా అబ్రహాము అలాగే బయటకు వచ్చేసాడు. అన్యుల దృష్టిలో అబ్రహాము ఆ సాక్ష్యము కలిగి ఉన్నాడు. తరచుగా మనము అన్యుల మధ్య మనకి కొన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో ఈ అన్యుల మధ్య మనకు ముఖ్యంగా అబ్రహాము కనపరిచినటువంటి లక్షణం ఏమైతే ఉందో ఆ లక్షణం చాలా ప్రాముఖ్యం. ఒకసారి అన్యులు ఏం చేస్తారంటే పొరపాటున ఈ వాసనల కంటే ఎక్కువగా ఇస్తారు. నువ్వేం చేయాలి, వాళ్ళు మర్చిపోయినా సార్ మీరు ఎక్కువగా ఇచ్చారు, సో ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. అలా చేసినప్పుడు మీ ఇమేజ్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి ఆ సంగతి తెలియదు, కానీ నీవే అది వివరించి విడమర్చి చెప్పి, సార్ నాకు ఈ ఎక్స్ట్రా రూపాయి నాకు అవసరం లేదు, ఇది మీరే తీసుకురండి, అయ్యా పల్లెదే పెట్టుకోండి, ఐఎమ్ వెరీ సారీ సార్, ఎంత పని చేశానో అదే తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వాళ్ళ దృష్టిలో మీ ఇమేజ్ని ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. అన్యులు ఆ సత్ప్రవర్తన చూచి, అన్యులు ఆ సుగుణాన్ని చూచి దేవుని దగ్గర ఆకర్షించబడతారా, పడరా? ఖచ్చితంగా పడతారు. అబ్రాహాంకు ఉన్నటువంటి ఈ గుణాన్ని మనం కలిగి ఉందము గాక. అబ్రాహాం అనుకోండి, అబ్బా ఫ్రీగా పొలం వస్తుంది కదా, డబ్బులు మిగిలిపోయారా అనుకున్నాడా? లేదు. 400 తులములు తూచి నిండు వెలతో ఆ భూమిని కొన్నాడు. మీ క్వశ్చన్ చెప్పనా? కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష విగ్రహారంతో పోల్చబడింది. పౌలు రాస్తాడు ఏమని, విగ్రహారాధైన ధనాపేక్షను చంపండి అంటాడు. ఏంటది? విగ్రహారాధనైన
ధనాపేక్ష. ప్రభులో ఒకరు వచ్చినాక మనమంతా కూడా విగ్రహాలను ఆపేసాం. మీకు తెలుసు విగ్రహారాధన దేవునికి ఎంత హేయమైందో కదా. దేవుడు ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ విగ్రహారాధన ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు. విగ్రహాలకి మొక్కడము, దాన్ని కొలవడము దేవునికి మహారోషం పుట్టిస్తుంది. అంతటి విగ్రహారాధనకి ఈక్వల్గా ఏ పాపం ఉందో తెలుసా? ధనాపేక్ష. కాబట్టి ప్రభులో వచ్చాక ఆ విగ్రహాలు తొలగించాం, కానీ విగ్రహారాధైన ధనాపేక్ష ఎక్కడో ఇంకా మనల్ని వెంటాడుతూ ఉందేమో. ఈ ఒక 10 రూపాయలు రానిలే, వాడి నుంచి ఒక 10 రూపాయలు రానిలే, ఇక్కడ నుంచి సొసైటీ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి వస్తే ఒక 2000 రూపాయలు రానిలే అని మనం ఎక్కడైతే మనం ప్రాకులాడుతూ ఉన్నామేమో, ఆ ధనాపేక్షను చంపాలి అని కొలసి 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు, అంతే, అంతకుమించి మనం ఎక్కువ ఆశించకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నిండు వెలకు అబ్రాహాము వలె నేను ఇచ్చి తీసుకుంటాను. హల్లెలూయా. అన్యులు చూస్తారు, అరే ఆ అంతటి మార్పు చూచాక అన్యులో వాళ్ళకి గురి నిలుస్తుంది, ఇతను ఏదో మార్పు ఉంది అని. దావీదు కూడా ఒక మాట అన్నాడు, వెల ఇయ్యకయే నేను దేవునికి ఏమీ చెల్లించను అన్నాడు. అందుకే వెల చెల్లించి అన్నాను పొలము కొనుక్కొని అక్కడ అబ్రహాము దేవునికి బలర్పించాడట. వెల ఇయ్యకయే నేను దేవునికి ఏమీ చెల్లించను అంటున్నాడు. ఈరోజు మన లైఫ్లో కూడా అన్యుల దగ్గర ముఖ్యంగా అలాంటిది ఉండాలి. న్యూ టెస్టమెంట్లో బాగా చదివినట్లయితే అన్యుల నుంచి మీరు ఏమి తీసుకోకండి అని పౌలు రాస్తాడు. కాబట్టి వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఇచ్చేవాడుగానే మనము జీవించగలగాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మొత్తానికి ఆ గుహను ఉచితంగా తీసుకోలేదు, దాన్ని కొన్నాడు. ఓకే, కొన్న తర్వాత 19 మరియు 20 వచనాలు. సమాధి, తన భార్యను పాతి పెడుతున్నాడు. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పెలా పొలగుహంలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వల్ల శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. కాబట్టి అబ్రహాం ఏం చేస్తూ తన భార్యను పాతి పెట్టెను అని చదువుతున్నాం. కాబట్టి పాతి పెట్టుట బైబిల్ పద్ధతి, కాల్చుట లేకపోతే కాల్చివేయుట, ఏమండి చితి మంటలలో కాల్చుట అనేది అన్యుల పద్ధతి. కాబట్టి క్రైస్తవులు మనం పాతి పెడుతున్నాం. బైబిల్ ప్రకారంగా మనము అదే ఒక ఆచారాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ పాతి పెట్టబడిన ఒకవేళ ఆ శరీరాన్ని కాల్చిన ఏ విధంగా చేసినప్పటికీ కూడా రక్షించబడితే ప్రభు రాకుండా అతను ఎత్తబడతాడు ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. బట్ బైబిల్ పద్ధతి అయితే ఇలాగ ఉందన్నమాట. అబ్రాహాముని శారాన్ని ఎక్కడ పాతి పెట్టాడు? మెక్పెలా గుహలో ఆ ప్రాంతంలో పొలంలో పాతి పెట్టాడు. దేనికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గుహను, ఈ యొక్క సమాధిని మేము దర్శించగలిగాం. అబ్రహాము ఒక సమాధిని, ఇస్సాకు సమాధిని, శారా ఒక సమాధిని, ఏమని శారా ఈ సమాధుల్ని దర్శించడానికి ప్రభు సహాయం చేశాడు. సో వి విజిటెడ్ దట్ ప్లేస్. ఒకప్పుడు పొలంగా ఉంది, ఇప్పుడు చూస్తే చాలా డెవలప్డ్. అది ఆ ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అయింది. చాలా పెద్ద సమాధి కట్టేశారనమాట. చాలా సెన్సిటివ్ ప్లేస్. అన్యుల్ని, ముఖ్యంగా యూదుల్ని ఇప్పటికీ ఆ ప్రాంతంలో అనుమతించారనమాట. స్పెషల్ పర్మిషన్ కింద ఆ ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంతాన్ని చూచే కృపను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ మెక్పెలా పొలము ఒకప్పుడు ఎవరిది? ఆ పేరు చెప్పాలి. ఎవరిది? ఎఫ్రోన్. హేతు కుమార్తో మాట్లాడితే హేతు కుమారులు వెళ్ళి ఎఫ్రోన్తో మాట్లాడారు. యాక్చువల్గా ఎఫ్రోన్ పొలం అది. సో ఎఫ్రోన్ నుంచి మనోడు ఆ పొలం తీసుకొని ఆ మెక్పెలా ప్రాంతంలో శారాన్ని పాతి పెట్టారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రైట్. ఈ రోజున 24వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం. అయితే అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించం, కానీ ఎంత మేరకు ధ్యానించగలుగుతామో అంత మేరకు మనం ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయాన్ని మనము కొన్ని భాగాలుగా విభాగిస్తే 1 నుంచి 9 వచనాల వరకు దాన్ని ప్రమాణము అని చెప్పచ్చు, రాసుకోవాలి. 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఆ భాగాన్ని మనము ప్రమాణము అని మనం పిలవచ్చు. 10వ వచనాన్ని ప్రయాణము అని పిలవచ్చు. 10వ వచనాన్ని ప్రయాణం. 11 నుంచి 14 వచనాల్లో ప్రార్థన, అంటే అబ్రహాం ఒక సేవకుడు చేసిన ప్రార్థన.
15 నుంచి 21 వచనం వరకు అది పరిచర్య. అది పరిచర్య. ఏలియాజరు చేసినటువంటి పరిచర్య, ఏలియాజరుకు చేయబడిన పరిచర్య. 21 వచనం వరకు. 22 నుంచి 32 వచనం వరకు ప్రధానము అంటే ఎంగేజ్మెంట్ ప్రధానము. 22 వచనం నుంచి 32 వచనం వరకు అది ప్రధానము. 33 వచనం నుంచి 49 వచనం వరకు ప్రబోధన. 50 నుంచి 61 వచనం వరకు పంపించుట. అంటే రిబ్కాను తన ఇంటి వాళ్ళు పంపిస్తారు. పంపించుట. 62 వచనం నుంచి 67 వచనం వరకు పరిగ్రహించుట. అంటే ఇస్సాకు రిబ్కాని పరిగ్రహిస్తాడు, అంటే వివాహం ఆడతాడు. ఒక ప్రాసగా చెప్పాను. ప్రమాణము, ప్రయాణము, ప్రార్థన, పరిచర్య, ప్రధానము, ప్రబోధన, పంపించుట, పరిగ్రహించుట. సో ఈ చాప్టర్ ఇన్ని భాగాలుగా మనం విభాగించవచ్చు. ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ అధ్యాయంలో మనకి ప్రధానముగా 4 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఎన్ని క్యారెక్టర్స్? 4 క్యారెక్టర్స్. 4 ప్రధానమైన వ్యక్తులు కనిపిస్తారు. 1 అబ్రహాము, 2 ఇస్సాకు, 3వది అబ్రహాము సేవకుడైన ఏలియాజరు, 4వది రిబ్కా. ఓకే, ఈ 4 క్యారెక్టర్స్ 4కి పోలికగా ఉన్నారు. అబ్రహాము దేవునికి పోలికగా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకి పోలికగా ఉన్నాడు. ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉన్నాడు. రిబ్కా దేవుని సంఘానికి పోలికగా ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో ఈ 4 ఈ విధంగా పోల్చబడుతూ ఉన్నారు. మనము ధ్యానించే కొద్దీ ఎందుకు అలా పోల్చబడ్డారో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్. సో నెక్స్ట్ టైం మరి కొత్తగా బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటంటే, మీకు చదువు వచ్చినట్లయితే బైబిల్తో పాటు ఒక పుస్తకాన్ని కూడా తెచ్చుకోవాలి. అండ్ ఎవ్రీ టైం అది హౌస్ చర్చ్ అయినా బైబిల్ స్టడీ అయినా మీతో పాటు ఒక నోట్స్ ఉండాలి. చక్కగా నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నాకు తెలుసు మీరు చాలా జీనియస్ అని, బట్ స్టిల్ నా కోసం నోట్స్ రాసుకోండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రైట్. 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయంలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. సో దేవుని చిత్తం ఏంటి? మనల్ని అన్నిట్లో ఆశీర్వదించడమా, కొన్నిట్లోనే ఆశీర్వదించడమా? చెప్పండి. దేవుడు అబ్రహాము వలె నన్ను కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. అన్ని విషయములలో, అదే నో ఎక్స్క్లూజన్స్, అన్ని విషయములలో. ఓకే, రైట్. బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అని చెబుతున్నాం కదా. అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలికగా మనం చూస్తున్నాం. వృద్ధుడై ఉండెను అనగా ఆత్మీయ పోలికగా చూస్తే వృద్ధుడు అంటే ఏమో తెలుసా? ఓ కాలం నుంచి ఉన్నవాడు అని అర్థం. వృద్ధుడు అనగా ఓ కాలం నుంచి ఉన్నవాడు, పురాతన కాలం నుంచి ఉన్నవాడు అనగా ఎప్పుడు నుంచో ఉన్నవాడు అని అర్థం వృద్ధుడు అనగా. అలాగే బైబిల్లో తండ్రి కూడా ఒక వృద్ధునిగానే పోల్చబడ్డాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10, 13 వచనాలు. బైబిల్లో తండ్రి అయిన దేవుడు కూడా ఒక వృద్ధుని వలె పోల్చారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9, 10, 13 వచనాలు. ఒకసారి ఆ లేఖన భాగం తీద్దామా? సో ఈవెన్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ కంపేర్డ్ టు ఏ ఏజ్డ్ పర్సన్ అని చెప్పచ్చు, వృద్ధుడు అని చెప్పచ్చు, ఓల్డ్ మ్యాన్ అని చెప్పచ్చు కదా. ఇంకా సింహాసనంలో వేయుట చూచితిని, మహావృద్ధుడొక్కడు కూర్చుండెను అని నేను చేయాలి. మహావృద్ధుడొక్కడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను.
ఇది హెవెన్లీ ఫాదర్ డిస్క్రిప్షన్. పదవచనం, అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదురు నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథం తెరవబడిను. 13వ వచనం చూడండి. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిన ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. మహావృద్ధుడగు వాని సన్నిధి. కాబట్టి మహావృద్ధుడు అనే మాట మనకి ఈ వచనాల్లో 2 సార్లు కనిపిస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎవరితో ఎలా పోల్చబడ్డాడు? వృద్ధుడు. అందుకే మీరు బైబిల్ స్టోరీస్ చూసినప్పుడు, లేకపోతే ఓల్డ్ టెస్టమెంట్ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ తండ్రి అయిన దేవుడు ఒక వృద్ధుని వల్లే ఒక బొమ్మ వేసింటారు. అంటే నిజంగా దేవుడు నిజంగా ముసలివాడనా? నిజంగా ముసలివాడి వల్లే ఏమండి తెల్ల వెంట్రుకలకి గడ్డం పెంచుకొని వణుకుతూ ఉంటాడనా? నో. తెలుగులో వృద్ధుడు అని పోల్చబడింది, బట్ ఇంగ్లీష్లో ఇంకొక వేరే మాట రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంది? గాడ్ ఆఫ్ ఏజెస్ అనుకుంటా కదా. ఏం రాయబడింది? ఎస్, ఏన్షియంట్ వన్ అని రాయబడి ఉంది. అంటే ఎప్పుడుంచో ఉన్నవాడు అని అర్థం. హల్లెలూయ. రైట్. 2వ వచనం చూడాలి. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో. ఇక్కడ అబ్రహాము ఒక ఇంటిని ఎవరు ఏలుతున్నారో గమనించండి. అబ్రహాము ఇంటిని ఎవరు ఏలుతున్నారు? గడి చెప్పాలి. అబ్రహాము తనకున్న సమస్తమును ఎవరు ఏలుతున్నారు? అన్నీ కూడా అబ్రహామే, కానీ ఏలుచున్నది ఎవరు? ఏలియాజర్. ఏలియాజర్ ఎవరు? ఒక పనివాడు, ఒక దాసుడు యజమానిక ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏలుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక పాఠం నేను నేర్చుకోవాలి. సరిగ్గా మాట్లాడి ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు బాగా గమనిస్తే ఈవెన్ యేసేపు కూడా ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు అంటే యేసేపు ఇంటి అంతటి మీద కూడా అధిపతిగా నియమించబడ్డాడు. తన నమ్మకత్వం బట్టి చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాలంతా కూడా యేసేపుకి అప్పగించబడింది. అర్థమైందా? కాబట్టి దాసుడుగా ఉన్నటువంటి యేసేపు పరిపాలించే స్థాయికి రాగలిగాడు. కారణం ఏంటి? నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి. 2వ ఎగ్జాంపుల్ చెప్తాను. దానియేలుని ఉదాహరణగా తీసుకుంటే, దానియేలు కూడా అన్ని రాజ్యములో ఉన్నతమైనటువంటి పదవిలో రాజు కూర్చుండబెట్టాడు. దానియేలు ఆ రాజ్యంలో చాలామంది ఉన్నారు. అలాంటిది ఒక యూదుని దానియేలు అలా కూర్చుండబెట్టగలిగాడు అంటే రాజు, దానియేలు అంత నమ్మకంగా ఉన్నాడు అని అర్థం. అంటే దాసులుగా ఉన్నప్పటికీ వాళ్ళు పరిపాలించే స్థాయికి వచ్చారు. ఈ అబ్రహాం విషయంలో కూడా అలాంటిదే. ఏలియాజరు దాసుడే, కానీ అబ్రహాం ఇల్లంతటినీ కూడా పరిపాలించే స్థాయికి ఈ ఏలియాజరు రాగలిగాడు. స్పిరిచువల్గా మనం కంపేర్ చేసుకుంటే, శ్రద్ధగా వినాలి, స్పిరిచువల్గా కంపేర్ చేసుకుంటే, ఆత్మీయంగా పోలిస్తే అబ్రహాము తండ్రితో పోల్చబడ్డాడని చెప్పాను కదా. ఈరోజు ఆ తండ్రి ఇంటిలో కూడా, ఆ తండ్రి ఇంటి అంతట్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నమ్మకమైనటువంటి దాసుల కొరకు అది ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓన్లీ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ విల్ రూల్ ద గాడ్స్ హౌస్. తండ్రి ఇంటిని నమ్మకమైన పరిచారకులు మాత్రమే ఏలగలుగుతారు. అర్థమైందా? నమ్మకమైన వారు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఏలియాజర్ లాంటి ఒక దాసులు కావాలి, యేసేపు లాంటి దాసులు కావాలి, ఏమండి దానియేలు లాంటి దాసులు కావాలి. వీళ్ళందరూ దాసులుగా ఉన్నప్పటికీ పరిపాలించగలిగారు. కాబట్టి దేవుడు తన బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? దేవుడు తన ఇంటి వాటిని ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? ఇలాంటి నమ్మకమైన దాసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అలాంటి ఫెయిత్ఫుల్ సర్వెంట్స్గా మనం నిలబడితే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా నమ్మకస్తులుగా ఎంచి మనకి అప్పగించేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇలాంటి దాసులు ఈరోజు కూడా కావాలి దేవునికి. నమ్మకమైన దాసులు కావాలి. నమ్మకమైన దాసులు కావాలి. నమ్మకమైన దాసులు కావాలి. ప్రభు చెప్పలేదా? కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటిలో మనల్ని నమ్మకస్తులుగా ఎంచుతాడు. నువ్వు ₹1 నమ్మకంగా ఉంటే అది గమనించినటువంటి మీ అధికారులు మిమ్మల్ని నమ్మి మీకు ఒక ₹100 అప్పగిస్తారు. ఇంకా నమ్మకంగా ఉన్నావు అంటే ₹1,00,000 అప్పగిస్తాడు. ఇంకా నమ్మకం అంటే కోట్లు కూడా అప్పగిస్తారు.
అంటే నమ్మకస్తుడుగా ఉన్నవాడు వాడు అదే స్థితిలో మిగిలిపోడు, కానీ ఉన్నతమైన స్థితికి లేవనెత్తబడతాడు. ఈరోజు దేవుని రాజ్యములో ఇలాంటి నమ్మకమైన దాసులు కావాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అనేక కోణాల్లో మళ్ళీ పరీక్షిస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలియట్లేదు. దేవుడు చిన్న చిన్న వాటిలో అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు చిన్న చిన్న వాటిలో నీకు తెలియకుండానే పరీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావని దేవుడు చూస్తాడో అప్పుడు దేవుడు నేను గొప్ప వాటిలో నమ్మకస్తుడుగా పెడతాడు. హల్లెలూయా. దేవుని ఇంటికి దాసులు కావాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 42-44 వచనాలు. ఎందుకు దేవుడు తన ఇంటికి దాసులు కోరుతూ ఉన్నాడు? తన ఇంటికి కూడా ఇలాంటి పని వాళ్ళు కావాలి, తన ఇంటికి కూడా ఇలాంటి పరిచారకులు కావాలి. ఎందు నిమిత్తమో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 42-44 వచనాల వరకు. లూక్ 12th chapter 42-44. ప్రభు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? అంటే నమ్మకమైన పరిచారకుడు ఎవడు? ఎందుకట తగిన కాలమందు ప్రతి వానికి ఆహారము పెట్టాలి. అంటే దేవుడు ఎవరికోసం ఎదురు చూస్తున్నాడంటే తగిన కాలమందు తన ఇంట్లో వాళ్ళందరికీ ఆహారం పెట్టేవాడు కావాలి. తాను లేచి ఫస్ట్ భోంచేసేవాడు కాదు. తండ్రి ఇంట్లో ఎవరైతే ఉన్నారో లేగానే ఫస్ట్ వాళ్ళకి ఆహారం పెట్టాలి. తగిన కాలమందు ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టి నమ్మకమైన బుద్ధిగల ఆ పరిచారకుడు ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగినది అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచూ ఉన్నాను. దేవుడురా, ఈ రోజున తండ్రి ఇంట్లోకి చాలామంది ఆకులుగా ఉన్నారు. తండ్రి ఇంట్లో చాలామంది ఆత్మీయమైన దాహం కలిగి ఉన్నారు. మీకు అర్థమవుతుందా? దేవుని ఇంట్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు. తన ఇంటి వారికి ఆహారం పెట్టేవాళ్ళు కావాలి. తమ బిడ్డలకు వాక్యం అనే ఆహారాన్ని పెట్టేవాళ్ళు కావాలి. వాక్యం అటువంటి ఆహారాన్ని సమకూర్చేవాళ్ళు కావాలి. అలాంటి ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ కావాలి. దేని బిడ్డారా, ఈరోజు అనేక సంఘాలుగా పిలువబడుతున్నాయి, కానీ ఆహారం పెట్టేవాళ్ళు చాలా కొత్తగా ఉన్నారు. అనేకలు ఆత్మీయంగా ఎండిపోతూ ఉన్నారు. వాళ్ళకి పుష్కలంగా ఆహారం పెట్టేవాళ్ళు కనిపించట్లే. ఎక్కడ చూసినా కూడా స్వార్థం కోసం సేవ చేసేవాళ్ళే, ఎక్కడ చూసినా కూడా స్వార్థం కోసం పరిచయం చేసేవాళ్ళే, స్వలాభాన్ని ఆపేక్షిస్తూ పరిచయం చేసేవాళ్ళే. అనేకులు ఎవరిని ప్రాఫిట్స్గా మారిపోయేసి లాభాన్ని ఆపేక్షిస్తూ స్వంత ప్రయోజనం కొరకు సేవ చేస్తూ వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కానీ తన ఇంట్లో తన బిడ్డలకు ఆహారము తగిన సమయం ముందు ఆహారం పెట్టేటువంటి ఇలాంటి నమ్మకమైన దాసులు కనిపించిన రోజున దేవుడు ఏం చేస్తాడంట? తనకు కలిగినది అంతటి మీద అండర్లైన్ చేయండి ఒకసారి. తనకు కలిగినది అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆ మాట కింద అండర్లైన్ చేసి మీ పేరు రాయగలుగుతారా? కమాన్, రైట్ యువర్ నేమ్. దేవా, నీకు కలిగిన అంతటి మీద నేను నియమించబడునుగాక. దేవుడు అందరు నియమించాడు, గుర్తుంచుకోవాలి. దేవుడు అందరు నియమించేవాడు కాదు, ఎవరిని భర్తలు నియమించేవాడు కాదు. ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో అంటే దేవుడు వెతికినప్పుడు నువ్వు అలా కనుగొనబడతావో, దేవుడు చూచినప్పుడు ఎప్పుడైతే దేవుడు నిన్ను నమ్ముతాడో అప్పుడు దేవుడు నీకు అప్పగించేవాడుగా ఉన్నాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఇంటి విషయాల్లో, నీ ఫ్రెండ్స్ విషయాల్లో, నీకున్న అల్పమైన వాటిలో దేవుడు నిన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ సంగతి నీకు అర్థం కావట్లేదు. ఆ చిన్న విషయాల్లో కూడా ఎవరి మీద సూపర్విజన్ లేకపోయినా, ఎవరు నేను చూడకపోయినా, ఎవరు నీకు అకౌంట్స్ అడగకపోయినా కూడా నువ్వు నమ్మకంగా నీ ఇంటికిటిని బట్టి నువ్వు నమ్మకంగా నిలబడ్డము దేవుడు చూచి అప్పుడు దేవుడు అంటాడు, ఇట్టి బిడ్డ నా ఇంటికి దాసుడుగా యోగ్యుడిగా ఉంటాడు అని నమ్మి దేవుడు నిన్ను అప్పుడు తనకు కలిగినది యావత్తు కూడా నీకు అప్పగించేవాడుగా ఉన్నాడు. బిడ్డ, సమస్తము కూడా దేవుడు మనకు అప్పగించే స్థాయికి మనం ఎదుగుదుము గాక. దేవుడు నిన్ను చూసి ఈ బిడ్డ కరెక్ట్గా వెళ్తాడు, ఈ బిడ్డకి ఇస్తే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. ఈ రోజున దేవుడు తన సంఘాన్ని కూడా ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అనేక చోట్ల సంఘాలు స్థాపించబడాలి, కానీ స్థాపించబడాలి అంటే దాన్ని నిర్వర్తించి నడిపించేటువంటి యోగులు కావాలి కదా. ఒక అసమర్థమైనటువంటి వ్యక్తి చేతికి అప్పగిస్తే ఏమైపోతుంది? అసమర్థమైనటువంటి సౌలు చేతికి రాజ్యం ఇస్తే రాజ్యం ఏమైపోయింది? భ్రష్టు పట్టిపోయింది. అందుకే దేవుడు సౌలు తీసేసి ఆ స్థానంలో దావీదును పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. When God sees you,
హీ మస్ట్ సీ యూ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఆమేన్. చేయబడుతున్నావు దేవా, నీ ఇంటిలో నమ్మకమైన పనివాడుగా ఉండడానికి సహాయం చేయండి. దేవుడు నీకు చెప్పి టెస్ట్ పెట్టాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు చెప్పి టెస్ట్ పెట్టాడు. ఆయన ప్రతి టెస్ట్ కూడా నీకు తెలియకుండానే పెడుతున్నాడు. ఆయన టెస్టులన్నీ కూడా సెక్యులర్ టెస్టులుగా ఉంటాయి. సెక్యులర్ టెస్ట్లో నువ్వు ప్రూవ్ అయితేనే నీవు స్పిరిచువల్గా ఆయన కింగ్డంలో దేవుడు ప్రమోట్ చేస్తాడు. అర్థమైందా? బిజినెస్, జాబ్, ఫ్యామిలీ ఇలాంటి సెక్యులర్ విషయాల్లో దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు అది పాస్ అయ్యేంత వరకు దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఏలియాజరు వలె ముందుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేని వాక్యం చూడండి, ఈ 36వ వచనం చూడండి ఒకసారి. 36వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనం. ఎంతగా ఎలియాజరు నమ్మకస్తుడుగా ఉన్నాడు అంటే చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనం. ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు కుమారుడైన ఇస్సాకుకు ఇచ్చెను. ఉందా బైబిల్లో? ఉందా? ఆదికాండం 24వ అధ్యాయం 36వ వచనం. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. ఎవరు ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. అంటే అబ్రహాం తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇస్తే పరిపాలించేది ఎవరు? ఏడు చెప్పాలి? ఏలియాజరు పరిపాలిస్తూ ఉన్నాడు. తండ్రి తనకున్నవన్నీ కూడా కుమారునికి ఇచ్చేసాడు. పరిపాలించేదంతా ఎవరు? ఏలియాజరు పరిపాలిస్తూ ఉన్నాడు. సత్తుగా మాట. ఇన్ ద సేమ్ వే తండ్రి సర్వము మీద తన కుమారుడు వంటి యేసు ప్రభుకి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆ ఇస్సాకు అయితే ఏలియాజరు వలె పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో దిగి వచ్చి ఏలియాజరు వలె ఆయన కూడా ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన సర్వము ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్, ప్రమాణం చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం చూస్తాము? ఫస్ట్ చూస్తున్నాం ప్రమాణం. ప్రమాణం చూస్తున్నాం. రెండవ వచనం నుంచి 4వ వచనం వరకు. 24వ అధ్యాయము 2 నుంచి 4వ వచనం. తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్య తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనను. ఇప్పుడు ఇస్సాకు పెళ్ళిడికి వచ్చాడు, పెళ్లి చేయాలి. అయితే అబ్రాహాం అంటాడు కదా, నాతో ఒక ప్రమాణం చేయాలి ఎలియాజరు, నా కుమారునికి భార్య తెచ్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అని ఎలియాజరుకి అప్పగించాడు. నేను స్తోత్రం. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడు వంటి యేసు క్రీస్తుకు వధు సంఘముగా ఉండడానికి, వధు సంఘముగా ఎన్నుకునే బాధ్యతను తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ పని ఏంటో తెలుసా? రిబ్కాను తీసుకొని ఇస్సాకు వద్దకు వచ్చినట్లుగా ఎలియాజరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటో తెలుసా? మనందరూ కూడా సిద్ధపరిచి, సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరిచి మన పరలోకపు ఇస్సాకు వద్దకు తీసుకెళ్లడమే పరిశుద్ధాత్ముని పని. హల్లెలూయా. అయితే అబ్రాహాం అంటున్నాడు కదా, ఏమని? ఎలియాజరుతో, నా కనాను కుమార్తెలో ఎవరికిని ఇచ్చి నా కుమారునికి నేను పెళ్లి చెయ్యను. ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాంటి ఏ జాతి అంటే ఆ జాతి వాళ్ళని తీసుకొచ్చి నా కుమారునికి నేను వివాహము చేయను అని అబ్రాహాము తన కుమారుని విషయంలో ఒక గంభీరమైనటువంటి తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు. వివాహ విషయంలో బహుజాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఎందుకు బహుజాగ్రత్తగా పడుతూ ఉన్నాడు అంటే, అన్యులను వివాహము చేసుకోవడం ద్వారా దేవునికి అవమానం వస్తుంది, దేవునికి అపకీర్తి వస్తుంది. అందుకే మ్యారేజ్లో అబ్రహాము చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దేవుని యొక్క గంభీరమైన హెచ్చరిక వివాహ విషయంలో గమనిద్దాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకు బలమును నిన్ను నియమించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, గమనిస్తున్నారా?
ఏ కనాను దేశం నుంచి నాకు అమ్మాయి వద్దని అబ్రహాము చెప్తున్నాడో ఆ కనాను ఈ లిస్టులో ఉన్నారు. కనానీయులు, పెరజీలు, హెవీయులు, యెబూసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీ వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు. ఎలాంటి నిబంధన పర్లేదు, ముఖ్యంగా వివాహ నిబంధనలు చేసుకొనకూడదు. వారిని కనురింపకూడదు. నీ వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తె పుచ్చుకొనకూడదు. వింటున్నారా? వివాహంలో దేవుడు కఠినంగా ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎరగని, దేవుని యొక్క రక్షణ మార్గము ఎరగని బిడ్డలను మన జీవితంలో మనం తెచ్చుకోకూడదు. దేని బిడ్డారా, వివాహంకి వచ్చే పాటుకే రక్షించబడిన వ్యక్తిని వివాహము చేసుకోవాలి. దేవుని యొక్క స్పష్టమైనటువంటి సూచన. ఒకవేళ ఈ యొక్క నియమాన్ని కాదని అడుగు ముందుకేసావా, వివాహంలో ఒదుడుకులు వస్తే దాని పూర్తి బాధ్యతను నీవే మోసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మేము వ్యతిరేకిస్తామని కొందరు మాకు కూడా తెలియకోకుండా వివాహం చేసుకొని తమ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు మేము చూస్తూనే ఉన్నాం. పాస్ గారు ఆ రోజు చెప్పిండే బాగుంటుండే, మీరు చెప్పారు కానీ ఆ రోజు మేము వినలేదు, మీరు వద్దంటారేమో అని. అందుకే మీ వద్దకు ప్రస్తావన తీసుకురాకోకుండానే మేమే అడుగు ముందుకేసి వివాహం చేసుకున్నాం. మా జీతాలన్నీ కూడా ఖలాస్ అయిపోయినాయి. నేను చెప్పాను ఒకటే మాట, అమ్మ మీరు లోపడుతున్నారంటే మీరు మమ్మల్నిగా సంతోషపెట్టేది మీరు దేవుని సంతోషపెడుతున్నారు. ఒకవేళ మీరు కాదని మీరు ముందుకెళ్తే మీరు మాకు కాదు డ్యామేజ్ చేస్తుంది, మీరు మమ్మల్ని కాదు బాధ పెట్టింది, మీరు దేవునే బాధ పెట్టినవారు. అందుకే దేవుడు నియమించినటువంటి నిబంధనలో నువ్వు నిలబడి దేవుడు జోక్యము చేసుకోవాలని నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే అఫ్కోర్స్ దేవుడు కర్ణాబడి అనుకోండి. అయితే ఆ రీతిగా నీ ఇంటి వాళ్ళని మార్చి క్రమంలో తీసుకొచ్చే లోపల అప్పటికే చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. కాబట్టి మ్యారేజ్లో రక్షించబడిన వారిని మాత్రమే మన వారితోనే మనము వియ్యం పొందాలి. ఇది మీ మనసులో చాలా దృఢముగా స్థిరపరచుకోగలగాలి. ఆమేన్. లోతు కూడా తన కుమార్తెలకు ప్రదానం చేశాడు. ఎవరితో? సుధమ గుమ్మలు ఉన్నటువంటి వాళ్ళతో ప్రదానం చేశాడు. దేవతతో వచ్చి ఈ ప్రాంతమంతా నాశనం చేస్తున్నారు, మీరు బయలుదేరండి అంటే లోతు వెళ్ళి అల్లుతో మాట్లాడుతున్నాడు. అల్లులారా లేండి, దేవుడు అగ్నికందకాలతో ఈ యొక్క ఊరంతా కూడా దహించి వేస్తూ ఉన్నాడు అంటే అల్లుల దృష్టిలో లోతు ఎగతాళి చేయమని వల్ల ఉన్నాడంట. అంటే అల్లులు కామెంట్ చేస్తారు, ఏంటి మామగారు జోకులు వేస్తున్నావు ఏంటి, అగ్నికందలు కొనడం ఏంటి అని. అల్లులు మామను ఎగతాళి చేశారట. దేవుని బిడ్డల్ని ఎగతాళి చేసే కోడళ్ళు అల్లులు మనకు వద్దండి. దేవుని మార్గాలు ఎగతాళి చేసేది మనకు వద్దు. దేవుని సన్నిధి అన్నా, బైబుల్ అన్నా, ఆరాధన అన్నా ఏమాత్రం కూడా గిట్టని ఒక కోడళ్ళు అల్లులు మన ఇంటికి రాకూడదు. దేని బిడ్డారా, నిజమైనటువంటి దేవుని ఎరిగి ఎప్పటికీ దేవుణ్ణి హత్తుకునేటువంటి రూతు లాంటి కోడలు తెచ్చుకోనండి. సమయం పైన అయినా పర్లేదు కానీ అలాంటి వాళ్ళు తెచ్చుకోవడము శ్రేయస్కరమైనది. ఆమేన్. బైబిల్లో ఇంత స్పష్టమైనటువంటి సూచన దేవుడు చెప్పినప్పటికీ కూడా కాదు అని ఏమండి దాటి తమ జీవితాల్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో 2 రాజులు మీకు చెప్తాను. మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అహాబు. ఎవరు చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. అహాబు యూదుడే, కానీ యెజబెల్ వివాహం చేసుకోవడం ద్వారా ఏమైందో ఇజ్రాయెల్ చరిత్ర అంతా మీరు బాగా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. రెండవ వ్యక్తి వచ్చేసి యెహోషాపాత్. చెప్పండి ఎవరు చెప్పండి. యెహోషాపాత్ శత్రువు దండయాత్ర చేస్తున్నప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్తోనే గొప్ప విజయము సాధించిన గొప్ప రాజు, స్తుతి ఆరాధనతో యుద్ధానికి వెళ్ళినటువంటి గొప్ప రాజు. అలాంటి యెహోషాపాత్ భక్తిపడై ఉండి కూడా చివరికి దేవుని ఎరగనటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకొని తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలామంది ఎగ్జాంపుల్గా ఉన్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడి. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ, చీకటికి వెలుగుకి పొత్తెక్కడ, క్రీస్తుకి బెలియాలకి ఏమి సంబంధం? పౌలు కూడా అదే విషయాన్ని న్యూ టెస్ట్మెంట్లో కూడా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నా అబ్రహాం సంతానంగా నువ్వు పిలువబడుతుంటే నీ బిడ్డలకు కూడా చక్కగా దేవుని బిడ్డలు ఇచ్చే వివాహం చేయి. అన్యుల్ని ఏమాత్రం కూడా ఎంటర్టైన్ చేయకండి. దేవుని ఎరగని వారితో వియ్యం పొందకండి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఏమంటాడు ఎలియాజర్తో? కనాన్ దేశకు వెళ్ళకండి అంటున్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకే వెళ్ళి. అందుకే
అందుకే బహుశా ప్రతి ఒక్కరి పెళ్ళిళ్ళు రాగానే మా బంధువులనే పెళ్లి చేసుకుంటా, మా బంధువులనే పెళ్లి చేసుకుంటా, మా బంధువులే కావాలి, మా బంధువుల అమ్మాయే కావాలి, మా బంధువుల అబ్బాయే కావాలి. ఏంటయ్యా అని ప్రశ్నిస్తే అబ్రాహాం చెప్పాడు కదా సార్, అబ్రాహాం తన కుమారునికి వాళ్ళ బంధువుల నుంచే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు కదా, కాబట్టి మా బంధువుల్లోనే చూడండి, మా కులస్తుల్లోనే చూడండి. నువ్వు సర్దుగా వినాలి. పాత నిబంధన అక్షరార్థము, ఆత్మీయ అర్థముగా మనం తీసుకుంటే మనము ఆత్మ సంబంధులమే మనం వివాహం ఆడాలి. పాత నిబంధన అక్షరార్థము. న్యూ టెస్ట్మెంట్లో ఆత్మీయ భావంగా తీసుకుంటే మన బంధువులు ఎవరు చెప్పండి? యేసు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ కూడా మన బంధువులే. యేసు రక్తంతో విమోచించబడిన వాళ్ళందరూ కూడా మన బంధువులే. కాబట్టి బంధువులు ఎవరంటే శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు కాదు మన బంధువులు. ఒకే రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మన బంధువులే. హల్లెలూయా. అందుకే ఎచ్చటి వారవో ఎక్కడి వారవో నీవు నేను ఈ రోజున ఈ ప్రాంతంలో కూర్చొని మనం కలిసి దేని గురించి ధ్యానిస్తున్నామంటే మనమంతా కూడా రక్త సంబంధులము, వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి మనము మన బంధువులం అయినప్పటికీ కూడా మా బంధువులో కావాలి అంటే నువ్వు నా బంధువు కాదని చెప్పినట్టే కదా, అంతే కదా. మా బంధువులు చూడండి సార్, మా కులస్తులు చూడండి సార్ అన్న అర్థం ఏంటి అంటే వాళ్ళు అంటున్నావంటే నువ్వు నా బంధువు కావు, నువ్వు నా వర్గానికి చెందిన వాడు కాదని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తున్నావునే కదా. కాబట్టి ఆత్మీయార్థంగా తీసుకోవాలి, కానీ అక్షరార్థంగా నా బంధువులకే చూస్తా, మా బంధువులనే నేను ఇచ్చి పెళ్లి చేస్తా, మా బంధువులు కథను చేస్తే వాళ్ళు బాగోదేమో అని ఇలాంటి వాటిని మీరు ఎంటర్టైన్ చేయబాకండి. హల్లెలూయా. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. దీవించబడుతున్నారా? ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమున్నట్టు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. కాబట్టి మనము అక్షరానికి మనము పరిచారకులమా, ఆత్మకు పరిచారకులమా? ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా అక్షరానికి పరిచారకులు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. బట్ న్యూ టెస్ట్మెంట్లో మనం ఆత్మకు పరిచారకులుగా ఉన్నాం. కాబట్టి వివాహంకి వచ్చే పాటికే మనం ఏం చేయాలి? శరీరమును బట్టి బంధువులు కాదు, దేవుని బట్టి బంధువులుగా ఉన్న వాళ్ళలో మనము అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇచ్చిపుచ్చుకోగలగాలి. హల్లెలూయా. పాస్టర్ గారు, ఇంతకీ మరి ఎవరు నిజంగా ఆత్మ సంబంధమైన బంధువులు? చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు కదా, మరి ఎవరు నిజమైనటువంటి బంధువులు? దేనికి వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 49వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కొందరు యేసు వద్దకు వచ్చి అయ్యా నీ తల్లి నీ సహోదరులు వెలుపల నిలిచి ఉన్నారు అని చెప్పగానే యేసు ప్రభు వారు ఒక షాకింగ్ స్టేట్మెంట్ చెప్తాడు. ఏమని? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని మాట్లాడుతూ నా తండ్రి చిత్తము చేయువాడే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. చెప్పండి, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి నా సహోదరుడు. సో యేసే ప్రకారంగా ఎవడు మన సహోదరుడు, ఎవరు మన సహోదరి? బయలు పట్టుకున్నందరూ కూడా దేవుని మన సహోదరులు గారు. అర్థమవుతుందా? ఎలాంటి వారికి వివాహం ఇచ్చి చేయాలి? వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ కదా సార్, అందుకే మేము ఇచ్చి చేశాం. అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే మాత్రం అందరూ భక్తి పనులేనా? ఏమో సార్ వాళ్ళ ఇంట్లో క్రాస్ ఉంది, అందుకే వాళ్ళు ప్రభు బిడ్డలు కదా అని చెప్పేసి నా కుమార్తెను ఇచ్చాను. వాళ్ళు ప్రతి సండే చర్చికి వెళ్తారు కదా, వాళ్ళు ప్రభు బిడ్డలే కదా అని చెప్పేసి అక్కడటువంటి అమ్మాయిని తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోగలగాలి, అందరూ కూడా ప్రభు బిడ్డలు కారు. అర్థమవుతుంది? అందరూ కూడా బయలు పట్టుకున్న వాళ్ళు చర్చికి వచ్చినందరూ కూడా ప్రభు బిడ్డలుగా పిలువబడకపోవచ్చు. ఎందుకంటే ప్రభువే చెప్పి ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. అంటే ప్రభువా అని పిలిచేవాడు ఎవడు అంటే క్రైస్తవులు పిలుస్తాడా? ప్రభువా ఎవరు పిలుస్తాడు? ప్రభు నమ్ముకున్నాడు పిలుస్తాడు. కానీ అటు వాళ్ళతో ప్రభు అంటాడు, అలా పిలిచే ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి రాజ్యానికి రారు అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఎవరు వస్తారంట? నా తండ్రి చిత్తము చేయువాడే. ఎవడు అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా అడుగులు వేసేటువంటి వ్యక్తే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని ప్రభువే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మ్యారేజ్ అనే విషయానికి వచ్చే పాటికే
వాళ్ళు ఊరికి చర్చికి వెళ్తున్నారా, బయలు చదువుతున్నారా, ఊరికే అలాగా కూడుకులకు వెళ్తున్నారా అని మాత్రమే చూడక, విశ్వాసిని పెళ్లి చేసుకోకండి, శిష్యుడిని పెళ్లి చేసుకురండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ ఎ డిసైపుల్. అర్థమవుతుందా? బిలీవర్ ఊరికే నమ్ముతాడు, ఫాలో మాత్రం కాడు. వాడు అన్నీ నమ్ముతాడు కానీ ఏది ఫాలో కాడు. కానీ డిసైపుల్, హీ నాట్ ఓన్లీ బిలీవ్స్ బట్ హిల్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద లార్డ్. వాడు విన్న మాత్రమే కాదు, యేసయ్య అడుగు జాడలో అడుగు వేసుకుంటూ నడుస్తాడు. అలాంటి శిష్యుని వివాహం చేసుకునండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు చర్చికి వస్తారు కదా, వాళ్ళు బిలీవర్స్. నో, ఆ వ్యక్తి యేసుని శిష్యుడుగా ఉన్నాడా, ఆ అమ్మాయి యేసు శిష్యురాలుగా ఉందా, ఇది కీలకమైనటువంటి కొలబద్దగా చేసుకొని మీరు ముందుకు వెళ్తే మీ వివాహాలు అద్భుతంగా దీవించబడతాయి. ఆమేన్. ఎవరున్నారు, పాస్టర్ మీ చర్చికి వస్తారు కదా, మంచి ఫ్యామిలీని చేసుకున్నారు పాస్టర్ గారు, కానీ మా లైఫ్ అంతా చేసుకున్నాక, అమ్మాయిని చేసుకున్నాక మా లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడిపోయింది అంటే నేను ఒక మాట అన్నాను. ఎవరండి అమ్మాయి అంటే ఎవరో పేరు చెప్పారు, నాకు గుర్తుకు లేదు అమ్మాయి పేరు. నేను అన్నాను, సిటీ చర్చికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దేవదూతలు గారు అని చెప్పాను. అంటే మీ చర్చిలో చాలా ఇదిగా ఉంటుంది కదా. అఫ్కోర్స్ నా చర్చిలో అందరి జీవితాల్లో మేము సమానమైన విత్తనాలు వేస్తాం, కానీ ఫలించుట అనేది వ్యక్తి హృదయం బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే నా చర్చిలో దేవదూతలు ఉండరు. అర్థమైందా? నా చర్చిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అతని అభిప్రాయాన్ని నేను సరి చేశాను. కాబట్టి అంటే వివాహానికి వెళ్ళేకట్టు ముందుగా సంప్రదించుంటే బాగుంటుండే అని ఒక అభిప్రాయాన్ని చెప్పి అతన్ని దాటివేశాను. సో మ్యారేజ్ కన్నా పట్టుకే డిసైపుల్ని వివాహం చేసుకుంటే ఆశీర్వాదమైంది. ఆమేన్. చెప్పండి, బంధువులు ఎద్దుకే వెళ్ళి, బంధువులు అంటే ఎవరు చెప్పండి, బంధువులు చెప్పండి, బంధువులు అంటే ఎవరు? శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు మన బంధువులు కారు. ఆమేన్. రైట్. 5-6 వచనాలు. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవల్లా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుడిని తీసుకొని పోకూడదు సుమీ. ఎలియా అడిగాడు, సార్ బాగానే ఉంది, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత అమ్మాయి దొరికింది, ఒకవేళ అమ్మాయిని రాను, ఆయనే బట్టరాని అంటే నువ్వు వచ్చి మళ్ళీ మీ కుమార్ని తీసుకొని వెళ్ళమంటావా అంటే అబ్రహాం అన్నాడు, లేదు, నా కుమార్ని తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. సో కుమార్ని పంపాడు, కానీ ఎలియాజరు వెళ్ళి ప్రపోజల్ సెట్ చేయాలి. నువ్వు సత్యగా మాట వినాలి. ఎలియాజరు బయలుదేరాడు. ఎవరి కోసము? ఇస్సాకుకి భార్య కోసము బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఏదైనా ఫోటో తీసుకుపోయాడా, అప్లికేషన్ తీసుకుపోయాడా, బయోడేటా కానీ రెజ్యూమ్ కానీ తీసుకుపోయాడా? ఆ దినాల్లో ముఖాముఖము చూడకోకుండానే అద్భుతమైన వివాహాలు జరిగాయి. ఎస్, బైబిల్ ఇట్ హ్యాపెండ్. దే యాక్టెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో అడుగు వేశారు. ఫోటో లేకపోయినా, బయోడేటా లేకపోయినా, ఫేస్బుక్ లింకు లేకపోయినా, వెబ్సైట్ అడ్రస్ లేకపోయినా, ఏమండి ఈమెయిల్స్ అండ్ వాట్సాప్ లేకపోయినా, ఒకరికొకరు చూడకపోయినా, వాళ్ళు దేవుని మీద పూర్తిగా భరోసా వేసి విశ్వాసంతో అడుగు వేశారు కాబట్టి ఆదర్శవంతమైన వివాహాలు వాళ్ళకి దొరికాయి. ఈ రోజున వాట్సాప్లు, ఫోటోలు, బ్యాక్గ్రౌండ్లు అన్నీ చూస్తే తప్ప మనం ఒక అడుగు ముందుకేయం. అంటే అవి చూడడం తప్పని కాదు, నా ఉద్దేశము ఫోటో చూడకూడదు, బయట లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశం కాదు. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేయాలి, కానీ మన పూర్తి భరోసా మనం సేకరించినటువంటి సమాచారం మీదనే ఆధారపడకూడదు. ఎంత సమాచారం సేకరించినప్పటికీ కూడా దాన్ని ప్రభు పాసంలో పరిచి ఆ విషయంలో తండ్రి చిత్తం అడగాలి. ఒకసారి అన్ని కరెక్ట్గా ఉంటాయి, దేవుడు మాత్రం నో అంటాడు. చాయిస్ దేవునికి ఇవ్వగలగాలి, దేవుడు చెప్పిన ప్రకారంగా అడుగు వేయగలగాలి. హల్లెలూయా. చూడండి, రిబ్కా ఇస్సాకుని ఏమీ చూడలేదు. ఎలియాజరు వెళ్ళి అడిగినప్పుడు రిబ్కా ఒకవేళ ప్రజెంట్ అమ్మాయి అయితే గిన, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఆ అబ్బాయి ఫేస్బుక్ ఐడి ఇస్తారా, వాట్సాప్ లింక్ ఇస్తారా, లేకపోతే వాట్సాప్తో మేము చాట్ చేయొచ్చా? ఈ ప్రజెంట్ అమ్మాయి అయితే గిన మొక్క లేకుండా ఎవడు చేసుకుంటాడు, నాకేం తెలుసు, తెల్లగుంటాడు నల్లగుంటాడు,
పొడుగుంటాడు, సన్నుగుంటాడు, ఉద్యోగం చేస్తున్నాడో లేదు, ముక్కు బాగుంటుందా, కళ్ళు బాగుంటుందా తెలియదు, అసలు అవయాలను కరెక్ట్గా పని చేస్తున్నాయో లేదో తెలీదు. కాబట్టి ఎలా చేసుకోమంటాం? ఈరోజు అమ్మాయి చేసుకోవాలంటే ఎన్నో విషయాలన్నీ కూడా మనసు తిరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా తనకున్నటువంటి అనుమానాలన్నీ క్లియర్ అయ్యేంత వరకు అమ్మాయి ఎస్ చెప్పదు. దానికి అమ్మాయికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ రిబ్కా చూడండి, అబ్బాయిని చూడకపోయినా ఆ అబ్బాయి యొక్క వర్ణన, ఎలియాజు కూడా అబ్బాయి యొక్క వర్ణన ఇవ్వలే. అబ్రాహాం గురించి మాట్లాడాడు, అబ్రాహాం ఆస్తి గురించి మాట్లాడాడు, అబ్రాహాం ఈ విధంగా దేవుని సేవ చేసాడో ఆ అబ్బాయి యొక్క తండ్రి గురించి మాట్లాడాడు. కానీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడో ఎలియాజు చెప్పలే. కానీ ఆ రిబ్కా బై ఫెయిత్ అడుగు వేసింది, వెళ్ళి ఇస్సాకుని వివాహం చేసుకుంది. లైఫ్ బ్యూటిఫుల్గా మార్చబడింది. మీ క్వశ్చన్ తెలుసా? ఆ దినాల్లో చూడకపోయినా అద్భుతమైన వివాహాలు జరిగాయి. ఈరోజు మనం కూడా అంతే. మన ప్రభుని చూసారా? ఈరోజు పరిశుద్ధాత్మ పని తెలుసా? రిబ్కాలను తయారు చేయాలి. రిబ్కాలు మాత్రమే పరిశుద్ధాత్మ రామత్ అని తీసుకుపోతాడు. ఈరోజు మనం కూడా ప్రభుని చూసామా? చూడలేదు. కానీ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము చూడకపోయినా మన ప్రభుని నమ్ముతున్నాం. ప్రభు ఎలా ఉంటాడో చూసారా? ప్రభు ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా ఆయన ఆకారము వర్ణన మీరు ఎవరైనా చూసారా? లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి పరలోక పెళ్లి కుమారుడు ఈ విధంగా ఉంటాడని కానీ చూడకపోయినా నాకు ఎవరుడు కావాలి అని చెప్పవా? ఎస్, మనం ఒప్పుకున్నాం. రిబ్కా లాగా నాకు ఆ పరలోక పెళ్లి కుమారుడు కావాలని ఎస్ అని చెప్పాం. ఒక రోజున ఏదైతే అంటాడు, అమ్మ రిబ్కా టైం అయింది బయలుదేరదామా అంటే, ఎస్ సార్ ఐఎమ్ రెడీ. ఒక రోజున ముఖాముఖిగా మన ప్రభు చూడబోతా ఉన్నాం. యేసు ప్రభు ప్రొఫైల్ పిక్చర్ చూడకపోయినా నమ్మాం, యేసు ప్రభు వారి బ్యాక్గ్రౌండ్ చూడకపోయినా నమ్మాం, యేసు ప్రభు ఆయన నివాస స్థలం గురించి మనం చూడకపోయినా ఊరికే విన్నామంతవరకే. ఎవరి ద్వారా విన్నాము? ఏలియాస్ ద్వారానే రిబ్కా వినింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు రాజ్యం గురించి, తండ్రి గురించి, యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా చెప్తే మనం విన్నాం, కానీ ఇప్పుడు చూడలే కదా. అందుకే ప్రభు అంటాడు, చూచి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవారు ధన్యులు. యేసయ్య కూడా తన సార్వత్రిక సంఘాన్ని ఎలా కోరుకుంటున్నాడంటే, సంఘము చూడకపోయినా నన్ను కోరుకోగలగాలి, నా కోసం నడవాలి, నా కోసం నిలబడాలి, చూడకపోయినా ఆధారం లేకపోయినా విశ్వాసంతో నా కోసం నిలబడినటువంటి ఆ రిబ్కాల్ని ఒకరోజు నేను వివాహం ఆడబోతున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ ఎప్పుడు చూడండి యేసయ్యని మధ్యాకాశంలో చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. రిబ్కా చూడకోకుండానే అడుగు వేస్తుంది. ఇస్సాకు చూడగానే అవధులైనటువంటి సంతోషము, ఆనందం. ఒకరికొకరు మధ్యాకాశంలో ఒకరికొకరు పొలంలో కలుసుకున్నారు. ఫస్ట్ టైం దే మెట్ ఈచ్ అదర్ అండ్ దే గాట్ మ్యారీడ్. ప్రైజ్ ది లార్డ్. మనమంతా రిబ్కా లాంటి వారమే. చెప్పండి, మన ప్రూఫ్లు కావాలా? ఇది చెప్పండి, మన ప్రూఫ్లు కావాలా? ప్రభు నువ్వు నాకు కనిపిస్తేనే నమ్ముతానయ్యా, నాతో మాట్లాడితే నమ్ముతానయ్యా. మనకి ప్రూఫ్లతో పనే లేదు. చెప్పండి, ప్రూఫ్లతో పని లేదు. నేను ఆదాలతో నాకు పని లేదు. ఆయన నాకు కనిపించకపోయినా పర్లేదు. ప్రభా కనపడయా, నువ్వు రిబ్కావు కావు. ఒక్కసారి కనిపించయ్యా. రిబ్కా లాంటి వాళ్ళకి ఆధారాలతో పని లేదు, ప్రూఫ్లతో పని లేదు. ఆయన రిబ్కా విశ్వాసంతో అడుగేస్తుంది, విశ్వాసంతోనే ప్రయాణం సాగించింది. ఎలియాజుని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఒక్కసారైనా మీ అబ్బాయి ఫోటో కనీసం వర్ణించండి అయ్యా అని ఒక్కసారి కూడా రిబ్కా ఎలియాజుని అడగలేదు. నమ్మింది, ప్రయాణం. నేను రిబ్కా లాంటి వాడిని. నేను ఆయన నిజంగా దశం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దశము ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆధారాలు కావాలి? ఎంతమందికి యేసు ప్రభు ఆధారాలు కావాలా? తోమలాగా నేను చేయి పెడితే కానీ నమ్మను. మనము తోమలా ఉండకూడదు, మరి రిబ్కాలాగా ఉండాలి. ఏ అనుభవం లేకపోయినా, ఆయన స్వరం స్పష్టంగా వినకపోయినా, దర్శనంలో కనిపించకపోయినా, నిజమైనటువంటి పరలోకాల అనుభవాలు ఉండకపోయినా మనం రిబ్కాలాగా విశ్వాసముతో అనుసరించేవారము. తోమాకు దేవుడు కనిపించాడు, చేయిచ్చాడు. తోమా చేపెట్టి చూశాడు, నమ్మాడు. యోహాన్ లాంటి వాళ్ళు ఉండాలి, తోమ లాంటి వాళ్ళు ఉండకూడదు. కొంత తోమలా ఉంటారు అన్నమాట. అనుమానం తీర్చబడితే తప్ప వాడు నమ్మాడు. అలాంటి వాళ్ళు దేవుడు తప్పకుండా కనపడతాడు. అర్థమైందా? అలాంటి వాళ్ళు కావాలి, మరి తప్పదు. మరి అలాంటి వాళ్ళకి దేవుడు తనదైన శైలిలో ప్రత్యక్షమై
వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తారు. అలాంటి తోమలు మనకు వద్దు. దేని బిడ్డరా, మన యోహన్లాగా ఉండాలి, రిబ్కాలాగా ఉండాలి. వాళ్ళు చెప్పండి, అనుభవాలతో మనకు పని లేదు, అనుభవాలతో పని లేదు. ఏంది పాస్టర్ గారు వాళ్ళందరికీ కనపడింది ఏంటి? వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడంట. ఒక్కొక్కరు మైక్ తీసుకొని నాతో ప్రభు ఇలా మాట్లాడాడు, నాకు దేవుడు ఇట్లా కనపడ్డాడు, అలాగ నడుచుకుంటూ ఇట్లా వచ్చాడు చెప్తా ఉంటే నేను ఏ పాపం చేశాను పాస్టర్ గారు నాతో మాట్లాడు? దేవుడు ఇలాగ నడుచుకుంటూ పోయాడు, ఇట్లా నడుచుకుంటూ పోయాడు, దేవుడు ఇలా దగ్గరకు వచ్చి తల మీద ఇట్లాగ అన్నాడు అంటే నేను ఏమి తక్కువ చేశాను, ఆమె ఏమి ఎక్కువ చేసింది? నేను సంఘానికి వస్తున్నా, నేను బలి చెబుతున్నా, నాతో దేవుడు ఎందుకు మాట్లాడు? కాబట్టి అలాంటి అనుభవాలు అన్నీ మనం విన్నప్పుడు మేబీ నేను అంత యోగ్యునిగా లేనేమో, దేవునికి అంత ఇష్టంగా లేనేమో, బహుశా అందుకే దేవుడు నాతో మాట్లాడట్లేదేమో అని వాళ్ళ ఒక భావన. గుర్తుపెట్టుకోవాలి, అనుమానం ఉన్న వాళ్ళకే అనుభవాలు కావాలి. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టి చెప్పండి. అనుమానం ఉన్న వాళ్ళకే అనుభవాలు కావాలి. మీకు అనుమానం ఉందా? అనుభవాలు కావాలా? ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా పౌలు చెప్పాడు కదా, చూచి నమ్మిన వారి కంటే ఎవరన్నా నాకు దేవుడు ఇట్లా కనపడ్డాడు అట్లా అంటే సెకండ్ ఇచ్చి నీకంటే నేనే చాలా బ్లెస్డ్. అర్థమైందా? అంతేగాని ఇచ్చి బా ఎంత ధన్యురాలండి, ఎంత ధన్యుడు అండి, దేవుడే నీతో మాట్లాడా, ఎంత గొప్ప ధన్యురాలు తెలుసా, ధన్యురాలు నీవు, ఇట్లా మాడకు, నీకంటే నేను చాలా బ్లెస్డ్, నీకు అనుమానం ఉంది, నీకు ఆధారం కావాలి, నాకు ఏం అవసరం లే, నేను రిబ్కా లాంటిదాన్ని నేను. హల్లెలూయా. అనుమానం వాళ్ళకి ఆదరణ కావాలి. భార్య ఫోన్ చేస్తుంది, ఎక్కడో పలానా చోట ఉన్నా, అయితే లౌడ్ స్పీకర్ ఆన్ చేయి, వీడియో కాలింగ్ పెట్టు, అవునా? అండ్ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు, పలానా చోట ఉన్నా, అయితే స్పీకర్ ఆన్ చేయి. అనుమానం ఏం చేస్తాడు, మనకి ఆదరణ కావాలి, లేకపోతే ఒప్పుకుంటారు, ఇంట్లో ఒప్పుకోరుగా, ప్రూఫ్లు కావాలన్నమాట ఖచ్చితంగా. ఎంతవరకు రిబ్కాలు ఉన్నారు ఇక్కడ? ఎంతవరకు రిబ్కాలు ఉన్నారు ఇక్కడ? నా చర్చిలో అందరు రిబ్కాలే, నా చర్చిలో అందరు రిబ్కాలే. అందుకే నా చర్చిలో దర్శనాల గురించి, అఫ్కోర్స్ ఐ బిలీవ్ ఇన్ విజన్స్, దేవుడు నాకు కొన్ని అనుభవాలు నాకు ఇస్తూ ఉన్నాడు, కానీ నా సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చిన దర్శనాల మీద కట్టను. నేను నా సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల మీద కట్టాను. ఎందుకంటే నేను దర్శనం చెప్పుకుంటూ పోయాను అనుకోండి, నాకు అట్టే దర్శనం కావాలి ప్రభువా, నా పాస్కి ఏమి ఇచ్చావు నాకు అట్లే కావాలి అంతే. అంటే ఏమైపోతుంది, వాక్యాన్ని పక్కన పెట్టి అనుభవాల వెంట పరిగెత్తే ప్రమాదాలు చాలా ఉంటాయి. సో ఐ ఆల్వేస్, నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, నా వాక్యంలో వాక్యమే ఉంటుంది, అనుభవాలు తక్కువగా ఉంటాయి. అన్లెస్ అంటే ఎక్కడన్నా అవసరమైతే తప్ప అది ఎక్కువగా వాను. అదర్వైజ్ 99.99% ప్యూర్లీ వర్డ్ ఆఫ్ గాడ్. గోల్డ్ చెప్తారు కదా 24.4 క్యారెట్స్. అట్లాగా నా ప్రసంగంలో కూడా ఆల్మోస్ట్ 90%, 99% అంతా కూడా వర్డ్ అండ్ వర్డ్. హల్లెలూయా. చెప్పండి, రిబ్కాని చెక్ చేయండి. మీ పక్కన రిబ్కాలు ఉన్నారా లేకపోతే తోమలు ఉన్నారా? చెక్ చేయండి ఒకసారి. రిబ్కా తోమాలా? ఎస్. మరి జీవితకాలం అంతా ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా దేనికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు వచ్చాడు, పేరు పెట్టి అందరినీ పిలిచాడు, నన్ను మాత్రం పిలువలే. నేనంతా దేవుడికి ఇష్టం లేదేమో బహుశా. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని పిలిచాడు దేవుడు, నన్ను మాత్రం పిలువలే. దేవుడికి నా మీద ప్రేమ లేదండి. ప్రభా ఈరోజు కూడికి పోతున్నా, నా పేరు పిలిచల్లా, నా పేరు పిలిచల్లా, నా పేరు పిలిచల్లా, నా పేరు పిలిచల్లా. నువ్వు రిబ్కావు కావు, నీవు రిబ్కాలకే ఆదరణ కావాలా. మన రిబ్కాలము కాదు నేను బిడ్డరా. అనుమానాలనే దేవుడు పేరు పిలుస్తాడు. ఎవరన్నా ఏడుస్తూ బాధపడుతుంటే గిన ఎక్కువగా వాళ్ళని దగ్గర తీసుకుంటాం, సంతోషంగా దగ్గర తీసుకుంటామా ఆ టైంలో కదా. ఎవరికైనా ఆరోగ్యం వాళ్ళు జ్వరం వచ్చి పడిపోయారు అనుకోండి బెడ్ మీద, వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకుంటాం. బాగున్నోడి పట్ల బాగున్నోడిని కూడా పట్టుకొని, ఎరా టెంపరేచర్ పెడతా చెక్ చేయమంటావా, ఫీవర్ వచ్చిందా, టైం తింటావా లేదా, టాబ్లెట్ వేసుకుంటాను అడుగుతారా? బాగున్నోడిని ఎవరు అడిగారు? అర్థమైందా? జ్వరం వచ్చి మంచాన పడ్డోని మీదనే కేర్ తీసుకుంటారు. నా దృష్టిలో ఇలాంటివన్నీ కూడా దాంతో సమానమే. హల్లెలూయా. అందుకే ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఒకప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యేవాడిని. ఒకప్పుడు అందరి మీద పశ్చాత్తాపం దిగి వస్తే నా ఎందుకు రాలే, నేను దేవుడికైనా పక్షపాతం ఉందా, దేవుడు ఏమన్నా ఫేవరెట్స్ ప్లే చేస్తున్నాడు ఏమన్నా, ఒకప్పుడు నేను కూడా అలా బాధపడేవాడిని. కానీ ఆ తర్వాత నాకు దృక్పథాన్ని నేను మార్చుకున్నాను. అందుకే
ఒకవేళ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్న స్తోత్రం, పిలవకపోయినా స్తోత్రం. నేను మంచం మీద పడలేదు, నేను యాక్టివ్గా ఉన్నా. హల్లెలూయా. మీకు దేవుడు పేరు పెట్టి పిలిచాలా? పిలవాలి చెప్పండి, పిలుస్తా ఖచ్చితంగా, ఎటువంటి అనుమానం లేదు. మీ విశ్వాస బలపరిచే తప్పకుండా పిలుపు. ఓ నా ప్రియమైన కుమార్తె, దేవునితో మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. ఎస్, దేవుడు తన ప్రత్యేకమైన విధానాలు దేవుడు ఒకసారి ఆయన కదులుతూ ఉంటాడు. బట్ డోంట్ బేస్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. ఆధారము లేకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా విశ్వాసంతో నడిచే రిప్కాలు కావాలి. ఆమేన్. అలాంటి రిప్కాలుగా దేవుడు మనందరినీ కూడా తయారు చేయునుగాక. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మనము 7వ వచనం నుంచి మన ధ్యానాన్ని కొనసాగిద్దాం.